వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు డిబేట్. నేను వరుణ్. దివంగత వైఎస్ఆర్ బిడ్డల మధ్య ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఇది హాట్ టాపిక్గా మారింది. తమ మధ్య ఎలాంటి ఆస్తి పంపకాలు జరగలేదని ఎప్పుడో ఎవరు రాసి ఇస్తే అవి ఆస్తి పంపకాలు ఎలా అవుతాయని ప్రశ్నిస్తూ షర్మిల బహిరంగ లేఖ రాయడం గమనార్హంగా మారింది. ఈ లేఖ షర్మిల అత్యాశను ప్రతిబింబించేలా ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక ఈ లేఖలో షర్మిల వింత వాదన తెరపైకి తెచ్చారు. వైఎస్ఆర్కు లోకమంతా ఒక ఎత్తైతే తానొక్కతే తన తల్లి విజయమ్మ రాసిన పుస్తకంలో కామెంట్స్ను గుర్తు చేశారు షర్మిల. వైఎస్ఆర్కు తానంటే ప్రాణమని ఆమె చెప్పుకొచ్చారు. ఇక వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్పేవారని ఈ లేఖలో ఆమె ప్రస్తావించారు. నా 4 గ్రాండ్ చిల్డ్రన్స్కు నాకు సమానంగా వైఎస్ఆర్ బ్రతికే ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో కూడా 4 గ్రాండ్ చిల్డ్రన్స్కి సమాన వాటా ఉండాలని అన్నారు. ఇక రాజశేఖర రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కూడా కుటుంబ వ్యాపారాలనే తెలిపారు. అవి జగన్మోహన్ రెడ్డి సొంతం కాదని లేఖలో వివరించారు ప్రత్యేకంగా షర్మిల. ఇక అన్ని కుటుంబ వ్యాపారాలు జగన్కు గార్డియన్ మాత్రమేనని, అన్ని వ్యాపారాలు 4 చిన్న బిడ్డలకు కూడా సమానంగా పంచిపెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి బాధ్యత అని లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. సో ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. ఈ డిబేట్ పాయింట్లో పాల్గొనడానికి చౌదరి బాబ్జీ గారు మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత త్వరలో మనతో జాయిన్ అవుతారు. ఇక గోకుల్ రెడ్డి కాంగ్రెస్ నేత కూడా జాయిన్ అవుతారు త్వరలో. ఇక ప్రస్తుతానికి మనతో రేగడి లక్ష్మణరావు వైసీపీ నేత ఉన్నారు. సో రేగడి లక్ష్మణరావు గారు నమస్తే అండి. రైట్, లక్ష్మణరావు గారు వినపడుతుందా? యా, అసలు ఏంటండి మీ పార్టీలో ఏంటి అసలు ఇలాగా కుటుంబ కుంపట్లు తీసుకొచ్చి పబ్లిక్లో ఇలాగా ఏంటి అసలు మీరు అసలు ఏం జరుగుతుంది? కుటుంబ గొడవల్ని అసలు ఏ విధంగా చూడాలి మీ పార్టీలో గొడవల్ని? సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో జరిగిన విషయం ఈ కుటుంబంలో జరుగుతుంది. ఆస్తి తగాదాలు అనేవి కూడా అయినా సరే జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఆయన స్వతహా సంపాదించుకున్న ఆస్తుల్లో కొంత భాగం మరి గారికి 2019లో ఆ 2019లో జరిగినటువంటి ఎంఓయు ఏదైతే మెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందో మరి 2019 నుంచి 24 ఈ టైంలో ఎందుకని అంటే ఇక్కడ అర్థమవుతుంది, నిజంగానే కూతురు పైన అంత ప్రేమ ఉంటే విజయమ్మ గారికి నిజంగానే ఆ యొక్క గిఫ్ట్ రిటైర్గా ఇచ్చినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లను మార్పించుకోవాలనుకున్న 2019 నుంచి 24లో అంటే దానికి వాళ్ళ సమాధానం ఉంది. ఈ రోజున కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే ఈ సరస్వతి పవర్ ఏదైతే ఉందో అది ఈడీ అటాచ్మెంట్ లో చాలా ఆస్తులు ఉన్నాయి. వాటితో పాటు ఇది కూడా ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. సో ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు ఎవరైనా సరే అనుభవించాల్సిందే, కానీ అది షేర్లు ట్రాన్స్ఫర్ చేయడం కానీ అమ్మడం కానీ కొనుగోలు క్రయ విక్రయం చేయడానికి వీలుండదు. కాబట్టి ఖచ్చితంగా అటువంటివి ఏమైనా అనుకూలంగా కాకుండా ట్రాన్స్ఫర్ అయితే దాని మీద తగిన చర్యలు ఈడీ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఆ యొక్క ఆలోచన విధానాన్ని పసిగట్టి మరి ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటన్నారు. కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క ట్రాన్స్ఫర్ కానీ జరిగితే మీరు ఈడీ చట్టానికి విరుద్ధంగా మీరు చేశారు కాబట్టి తనకు ఉన్నటువంటి ఆ బెయిల్ ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్పీకి ఆయన అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఏదైతే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉందో దానికి అర్జీ పెట్టుకున్నారు. ఇలా జరుగుతూ ఉంటే దీనిపైన చర్యలు తీసుకుంది. ఏదైతే మేము 51.5% ఉన్నటువంటి ఆ కంపెనీ పేరుకి మా వైపు ఉండేటట్టుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు అర్జీ పెట్టుకోవడం జరిగింది. సో ఇవేమండి, దీన్ని కూడా టీడీపీ పార్టీ ఎన్డీఏ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి చెల్లిని కాస్త ఇబ్బందుల్లో పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు, వాళ్ళని కోర్టుకి ఈడుతూ ఉన్నారని అంటా ఉన్నారు. ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ తాతగారు ఉన్నటువంటి రాజారెడ్డి గారు కానీ ఆస్తులు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సంపాదించిన ఆస్తుల్లో భావించారు. కాబట్టి అది ఎంఏ అయింది. దాన్ని తిరిగి మీరు ప్రవర్తన బాగుండి పర్లేదు ఇవ్వచ్చు అనే ఒక విధానంలో ఉంటే ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన వాటా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు.
కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మాట వినో ఆవిడ వెనకతలో ఎవరో వెనక నుండి బలంగా పనిచేపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎరకాటంలో పెట్టి ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఆయన బెయిల్ రద్దు అయిపోతాయని చెప్తారు. మనం మొత్తం కూడా లక్ష్మణరావు గారు అంటే ఒక్క మాట అంటే ఆస్తులో వారసత్వంగా వచ్చేది ఏదైనా కూడా ప్రవర్తన బాగుంటానో లేదా మంచిగా ఉంటనో ఇచ్చేది కాదు కదా, రాజ్యాంగ ప్రకారం వారసత్వంగా వచ్చేది కదా. ఇక్కడ వారసత్వం ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి, శర్మిల గారికి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసారండి. ఎవరు వాటా వాళ్ళకి ఇచ్చారు. శర్మిలమ్మ గారికి వచ్చిన ఆస్తులు ఏంటంటే సెంట్రల్ పవర్ లో వాటా ఇచ్చారు. నిన్న రాసిన లేఖలో పేర్కొన్నారు కదా, ఏది కూడా అఫీషియల్ గా ఇవ్వలేదు. వినండి సార్, శర్మిల గారు లేఖలు రాసినవన్నీ అబద్ధాలు. శర్మిల గారికి ఇచ్చినటువంటి ఆస్తులు సెంట్రల్ పవర్ లో వాటా ఇచ్చారు. అలాగే ఇడుపులపాయలో ఉన్నటువంటి 57 ఎకరాలు ఆవిడకి కేటాయించారు. అలాగే పులివెందులలో 7.8 ఎకరాలు కేటాయించారు. అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ ఫండ్ ఏదైతే ఉందో 281 గజాలు ఆవిడ పైన మరి బదలాయింపు చేయడం జరిగింది. చాలా వరకు ఆవిడ కావాల్సిన ఆస్తులను కూడా ఆ రోజులోనే క్రమబద్ధీకరణగా చేయడం జరిగింది. ఆవిడకి ఆస్తి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేస్తున్నారు, శర్మిల గారు కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఉంది. ఈ రోజున సాక్షి పేపర్ కానీ, భారతీయ సిమెంట్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టార్జితం, ఆయన సంపాదించినటువంటి సంపాదనలో పెట్టుకున్నటువంటి ఇండస్ట్రీస్ అవి. ఈ రోజున భారతీయ జగన్ ఒక పబ్లికేషన్స్ ఏదైతే సాక్షి పేపర్ కానీ, సాక్షి మీడియా ఉందో, అలాగే భారతీయ సిమెంట్ కానీ, మిగతా ఒక పవర్ గిఫ్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క స్వతహా సంపాదించుకున్న కష్టార్జితం. సో ఇవి ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు తప్ప వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు కాదు. దీని మీద కోర్టులు కూడా, న్యాయస్థానం కూడా మరి రేపొద్దున ఈ ఎన్సీఎల్టీలో తేలుతుంది ఏంటనేది. అంతేగాని ఇది శర్మిల గారికి ఇవ్వాల్సిన ఆస్తులు అన్నప్పుడు శర్మిల గారు ఇన్ని రోజులు ఎందుకైనా మరి ఆవిడ కోర్టులో కేసు ఇలా నాకు సాక్షిలో వాటా ఉంది, భారతీయ సిమెంట్ లో వాటా ఉన్నప్పుడు మీ డైరెక్టర్ ఎవరు, మీ షేర్ వాల్యూ అంత, మీకు ఎన్ని షేర్లు ఉన్నాయి చూపించండి. సాక్షిలో మీకు ఉన్నటువంటి షేర్లన్నీ, భారతీయ సిమెంట్ లో మీకు ఉన్నటువంటి షేర్లన్నీ మీరు ఎవరిని డైరెక్టర్ గా పెట్టారు, వాళ్ళందరినీ బయట పెట్టండి. ఒక్క షేర్ కూడా లేదండి అందులో. కావాలని ఏంటంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే క్రమంలో జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర క్రీడ. అంతేగాని శర్మిల గారు లేఖ రాశారు, శర్మిల గారు లేఖలు రాశారంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. శర్మిల గారు ఈ రోజున ఎవరితో తిరుగుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఆయన మీద వ్యతిరేక కుట్రలు పన్నుతూ ఉన్నారో వాళ్ళ వైపున ఈ రోజున ఆయన భుజాల పైన వేసుకుని వాళ్ళకు ఒత్తాసు పలుకుతా ఈ రోజున తిరుగుతున్నటువంటి శర్మిల గారు. మరి ఆ రోజున వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, దానికి కారణం అవినాష్ రెడ్డి గారు, మీరానా సునీత గారు ఈవిడ తిరిగారు కదా ఎలక్షన్ టైంలో. ఈ రోజున ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు అడగట్లా? ఎందుకు మీరు ఆ ఢిల్లీకి వెళ్ళి ప్రశ్నించట్లా? ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇప్పుడు పిలవట్లేదు? దేనికోసం భయపడ్డారా? జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు తెలుసండి ఈ రోజున ఎవరు చెప్పారు వివేకానంద రెడ్డి గారిని అని? కింద పైన మీ ప్రభుత్వాలే కదా, ఆంధ్రప్రదేశ్ లో మీరే కదా, కేంద్రంలో మీ ఎన్డీఏ కూటమే కదా, సిపిఐ మీ దగ్గర ఉంది, పోలీసులు మీ దగ్గర ఉన్నారు. ఎవరు చంపారో, ఎవరు చంపించారో మీకు తెలుసండి. మీ సాధికారం మాట్లాడతారు, సాధికారం మాట్లాడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా మేము? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏ ఆధారాలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎందుకు ఈ రోజున ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన పైన మీరు ఆ అధికార పక్షాన్ని విమర్శించాలి, అధికార పక్షాన్ని మీరు ప్రశ్నించాలి. కానీ ఇదంటే ఈ దొంగ రాజకీయాలు అంటే నాకు అర్థం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు కదా నేను ప్రశ్నించడానికే అని. మరి ఆయన ఎవరిని ప్రశ్నిస్తారో నాకు అర్థం కాదు. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరిగితే, దళిత పేట పైన 16 ఏళ్ళ దళిత పేట పైన రేపు చేసిన టీడీపీ నాయకులు చేస్తే ఆయన పైన చర్యలు తీసుకోవాలా? ఆ నియోజకవర్గాలు వెళ్ళి ఆడపిల్లలకి, ఆ తల్లిదండ్రులకి మీరు భరోసా ఇవ్వాలా? ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు కానీ శర్మిల గారు నాకు అర్థం కావట్లేదు. ఒకటే సార్, ఇది ప్రతి కుటుంబంలో ఉన్నదే. ఆస్తి గొడవలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి,
ఇదేదో రాష్ట్రానికి పనికొచ్చిన మ్యాటర్ అయితే కాదు నాకు తెలుసు. ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఉంది. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లికి ఎన్ని ఆస్తులు ఇచ్చారు, షర్మిల గారికి ఎన్ని ఇచ్చారు, ఇవన్నీ చర్చించుకుంటారా? మాకు ఎన్డీఏ కూటమి ఏం హామీ ఇచ్చింది? సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అమలు చేస్తున్నారా లేదా? రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానన్నారు, చేస్తున్నారా లేదా? సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా? రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, నిత్యావసర వస్తువులు ధరలు ఏ విధంగా ఉన్నాయని దానిపైన ప్రజలు మాట్లాడుకుంటారు. కానీ జగన్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, జగన్ గారు చెల్లెలకు ఆస్తులు ఇచ్చారా లేదా, షర్మిల గారు ఆస్తులు తీసుకున్నారా లేదా మాట్లాడుకుంటారా? సార్ ఆ రకంగా మనం మాట్లాడితే మరి చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలతో స్టార్ట్ చేసినటువంటి ఆయన జీవితం, కాంగ్రెస్ పార్టీలో మీరు మినిస్టర్ గా ఉండటం, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చి మీ సొంత మామ అయినటువంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పరిచు లాక్కున్నటువంటి పార్టీని ఈ రోజున మీ కనసన్నలో నడుపుతున్నటువంటి వ్యక్తులు మీరు. మరి పురంధేశ్వరి గారికి భాగస్వామ్యం ఎందుకు చేయాలా? మరి జూనియర్ ఎన్టీఆర్ కి ఎందుకు భాగస్వామ్యం చేయాలా? మీరు రామకృష్ణ గారికి ఎందుకు భాగస్వామ్యం చేయాలా? మరి ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ కానీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు కానీ, పార్టీ ఆఫీసులకి కట్టించే స్థలాలన్నీ కూడా మీరు ఎంతమందికి బదిలీ ఏం చేశారు? ఎంతమందికి సమాన హక్కులుగా పంచారు? మీరు మీ సొంత తమ్ముడికి రామమూర్తి నాయుడికి మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చారు? మీరు మీ తల్లి పంచాయతీ మాకు తెలీదా? మీ అక్క చెల్లెలకి మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చారో మాకు తెలీదా? ఈ పంచాయతీ ముందు మీరు తీర్చుకోండి. హెరిటేజ్ లో సంవత్సరానికి 2500 కోట్లు మీకు వస్తూ ఉన్నాయి కదా, మీకు కందవారు 2500 కోట్లు ఎలా వచ్చినాయి? అవి మోహన్ బాబు పెట్టినటువంటి హెరిటేజ్ ఫుడ్స్. అవి మోహన్ బాబు గారు పెట్టిన హెరిటేజ్ ఫుడ్ ఏదైతే ఉందో. రైట్ లక్ష్మణరావు గారు, సార్ మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. అంతలోకి దువ్వాడ శ్రీనివాసరావు గారు మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు. సో దువ్వాడ శ్రీనివాసరావు గారు, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈడీ అటాచ్మెంట్ కేసులోనేమో ఈ యొక్క ఎన్సీడీఎల్లో ఆల్రెడీ 2019లో ఉన్నట్టు సరస్వతి పవర్ పాయింట్ ఉంది. సో అంటే అంటే నవంబర్లో హీడింగ్ ఉంది. ఇప్పుడు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎన్సీఎల్డీలో కేసేశారు. మొత్తం ఓవరాల్గా ఎలా చూడాలి అసలు దీన్ని? అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. ఒకవేళ ఈడీ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి విజయమ్మ షర్మిల గారికి షేర్ చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుంటారు, షేర్ చేయకపోతే ఒక విధంగా ఉంటుంది. సో ఏ విధంగా చూడాలి అసలు మొత్తం ఈ యొక్క వ్యవహారాన్ని? సార్ ముందుగా మీ ఛానల్కి మీకు అలాగే ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు సార్. నేను క్లారిటీగా ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. ఈ కేసు పూర్వపరాలన్నీ కూడా మనం వార్తల్లో వచ్చిన దాని మేరకు, అలాగే మా పార్టీ నుంచి విడుదల చేసినటువంటి సమాచారం మేరకు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇది కేసు కాదు. తల్లికి చెల్లికి విజయమ్మ గారికి షర్మిలమ్మ గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసు వేశారు అంటున్నారు. అది కేసు కాదండి. దయచేసి తెలుసుకోవాల్సినటువంటి విషయం, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తండ్రిగా వారు సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా కుమారుడికి షర్మిలమ్మ కుమార్తెకి ఇద్దరికి కూడా సమాన వాటాలు పంపిణీ చేయటం ఆల్రెడీ జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక ఎంఓయు చేసినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయు చేసినప్పటికీ 10 సంవత్సరాలైంది రాజశేఖర రెడ్డి గారు మరణించి. ఆ 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు చేశారు. ఆ వ్యాపారాల్లో ఆయన విజయం సాధించి చాలా వ్యాపారాల్లో అగ్రగణ్యంగా ఎదిగారు. ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద ప్రేమతో, చెల్లెల మీద ప్రేమతో 2019వ సంవత్సరంలో అను వ్యాపారాల్లో సంపాదించిన ఆస్తులలో కూడా 40% నేను నా చెల్లెలకు ప్రేమతో ఇస్తానని చెప్పి ఒక ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు చేసిన ప్రకారం వాస్తవంగా ఆలోచిస్తే ఇది రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తి కాదు. రాజశేఖర రెడ్డి గారు సంపాదన ద్వారా వచ్చినటువంటి ఆస్తి వాటాలు పంపకాలు సమానంగా జరిగిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ ఆస్తులైతే వ్యాపారాల ద్వారా సంపాదించారో ఆ ఆస్తులలో 40% నేను ఇస్తాను అని చెల్లెమ్మకి జగన్మోహన్ రెడ్డి గారు అనటం తప్ప అన్నారు. అన్న తర్వాత 2019లో అన్నటువంటి ఈ సబ్జెక్టు ఇన్నేళ్లలో కూడా చర్చలోకి రాలేదు. కానీ 24వ సంవత్సరంలో చర్చలోకి వచ్చింది. గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా సహాయ సహకారాలతో ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎంఓయు అయితే చేశారో వారికి తెలియకుండా
సరస్వతి పవర్స్ లో కొన్ని షేర్స్ బదలాయింపు జరిగాయి. ఆ బదలాయింపు జరిగేటప్పుడు ఆ సరస్వతి ఆస్తులకు సంబంధించి కూడా కోర్టు వారు స్టేటస్ కో విధించారు. అంటే ఈ ఆస్తులన్నీ కూడా ఈడీ సీజర్ లో ఉన్నాయి. సీజర్ లో ఉండేటప్పుడు స్టేటస్ కో విధించేటప్పుడు ఆ బదలాయింపులు ఏవైతే జరిగాయో ఆ బదలాయింపులు జరిగిన కారణంగా చట్టపరంగా న్యాయపరంగా ఇది నేరం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా షర్మిలమ్మ గారు విజయమ్మ గారు చేసినటువంటి ఈ బదలాయింపుల వల్ల మరి కేసులో ప్రమాదం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, మరి స్టేటస్ కో వైలేట్ అయినట్టు వస్తుంది, అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కేసు అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్ అవుతుంది, అంటే కోర్టు ఆర్డర్స్ ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కనుక ఈ బదలాయింపుల్లో ఇలా జరిగినాయి. నేను MOU 2019లో ఇచ్చాను. ఆ MOUలో ఇలా బదలాయింపులు జరిగిన కారణంగా నా ప్రమేయం లేకుండా జరిగాయి కాబట్టి కోర్టు వారి దృష్టిలో నేను ఒక అప్లికేషన్ మీన్స్ ఎన్ ఇంటిమేషన్ త్రూ అప్లికేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ పిటిషన్. ఇది పిటిషన్ కాదు. అప్లికేషన్ ద్వారా ఈడీ వారికి అంటే కోర్టు వారికి వాస్తవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చెల్లెం మీద ప్రేమతో, తల్లి మీద గౌరవంతో, ప్రేమతోని ఆయన ఇస్తామన్న ఆస్తులు ఆయన స్వార్జితమైనవి. అది తండ్రి గారి ద్వారా వచ్చినటువంటి కాదు సార్. ఆస్తులు వేరు, వ్యాపారాలు వేరు. ఆస్తులు అన్నవి తండ్రి ద్వారా, తాతల ద్వారా సంక్రమిస్తాయి. వ్యాపారాలు అన్నవి మనం వ్యక్తిగతంగా ప్రారంభించుకుంటాం. వ్యక్తిగతంగా ప్రారంభించిన దానిలో వచ్చినటువంటి లాభాలు నష్టాలు ఉంటాయి. ఆ లాభాలు నష్టాలని పక్కన పెట్టి లాభాల్లో మాత్రమే షర్మిలమ్మకు వాటా ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను నష్టాలంటే ఎందుకు చెప్తున్నానంటే ఏ ఆస్తుల కోసం, ఏ వ్యాపారాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కేసులు అనుభవించారో, 16 నెలలు జైల్లో ఉన్నారో, ఆ జైల్లో ఏ బాధ అయితే అనుభవించారో, ఏ కష్టం అయితే అనుభవించారో, ఏ కోట్ల మెట్టు అయితే ఎక్కారో, ఆ మెట్లు ఎక్కే దానిలో షర్మిలమ్మకి షేర్ లేదు. అంటే కష్టాల్లో షేర్ లేవు, బాధల్లో షేర్ లేవు, నష్టాల్లో షేర్ లేవు, లాభాల్లో మాత్రం షేర్లు. ఇది ఎంతవరకు న్యాయం సార్? జరిగిన వాస్తవం మీ ఛానల్ కి నేను క్లారిటీగా తెలియజేస్తున్నాను. ఇది పిటిషన్ కాదని తెలియజేస్తున్నాను. ఇట్స్ అన్ ఇంటిమేషన్ త్రూ అప్లికేషన్. దాన్ని ఎల్లో మీడియాలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇస్తూ ఇవన్నీ సృష్టిస్తున్నారండి. ఇది అభూత కల్పనలండి. మనం చూసుకుంటే దేశంలో ప్రతి ఇంటిలో కూడా ఈ గొడవలు ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో కూడా ఉన్నాయి. ఈ గొడవల్ని అనవసరంగా రచ్చకేడ్చడం, ఈ వ్యవహారం కోర్టులో ఉండేటప్పుడు మాట్లాడకూడదు. నేను గాని, మీరు గాని, ఎవరు గాని మాట్లాడకూడదు. కోర్టు నిర్ణయం ప్రకారమే ఇవన్నీ ఉంటాయి. కోర్టు ఒకవైపు నిర్ణయాలు ఇంకా తెలియజేసే లోపే, కోర్టు జడ్జిమెంట్ వచ్చే లోపే ఇలాంటి మాట్లాడటం కూడా ఇది కరెక్ట్ కాదు. న్యాయపరంగా ఇది కరెక్ట్ కాదు. అసలు వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకూడదండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ లో వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం అనవసరం. అది వాళ్ళ కుటుంబ గొడవ. ఆ కుటుంబ గొడవ కోర్టు వివాదాల తర్వాత నెరవేరుతుంది. దాన్ని ఇంత రచ్చ చేసి చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదైనా ఒక చర్చ జరుగుతుండేటప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టరు. వాళ్ళు కేవలం ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి ఇలా చర్చకు కారణం చేస్తుంటారు. ఇది వాళ్ళకి ఉన్నటువంటి లక్షణం. దీనిలో పెద్ద విశేషం ఏమి లేదు, ఆలోచించవలసినటువంటి పని ఏం లేదని మీకు నేను తెలియజేస్తాను. రైట్. దీంతో పాటు మనతో చర్చలో పాల్గొనడానికి చౌదరి బాబ్జీ గారు మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు అంతా మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీ మీడియా ద్వారా? అంటే నిన్న టీడీపీ వైసీపీ నేతలు అన్నట్టు గర్గర్ కా కహానీ అన్నట్లు ఇంట్లో జరిగే యొక్క విషయాన్ని ఇటు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మీరు అంత పెద్దగా చేస్తున్నారనేది ఇక్కడ వైసీపీ నేతల వాదన. మీరేమంటారు దీని గురించి? ఇంట్లో చేసుకోవాలి సార్. ఇదంతా బయటకి రద్దాంతం జరుగుతుంది, కోర్టులో వ్యవహారాలు అవుతున్నాయి. పత్రికల్లో షర్మిల గాని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ పత్రికల వ్యక్తి స్పష్టంగా వాళ్ళు నా ఆస్తి, మా తండ్రి తాలూకా సంపాదించిన ఆస్తిని మా అన్న కాజేశాడని స్పష్టంగా చెప్తుంది ఆవిడ. దానికి ఇంక మేము వీధిలోకి వచ్చి వాళ్ళని ఇలా ప్రతి కుటుంబాలు దేశంలో, ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలకి అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అన్నదమ్ములు ఉన్నారు. ఒక్క షర్మిలకి జగన్మోహన్ రెడ్డికే కాదు కదా కుటుంబం అనేది. ఆ రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆస్తులే కాదు, సొంత ఆస్తులైనా సరే ఆయన
జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడు. సొంత కుటుంబ ఆస్తులను కూడా కాజేయడానికి ఆయన వెనకాడిన మనిషి కాదని స్పష్టంగా కనబడుతున్న దానికి దీన్ని మమ్మల్ని ఎందుకు ఫీజులోకి రాగుతారు వాళ్ళు? ఇది స్పష్టమైంది. అంతే తప్పించి వీళ్ళు చంద్రబాబు నాయుడు అది జగన్మోహన్ ఈ కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ మాకేముంది సంబంధం వాళ్ళ కుటుంబంతోని? వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన దీనికి స్పష్టంగా శర్మిల చెప్తుంది. ఇప్పుడు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చే వీళ్ళకి? ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు ఆస్తులు లేవు, ఇదిగో బంజారాహిల్స్ లో ఇల్లు అమ్ముతున్నాము అని చెప్పినవి. ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చేవి? ఈయనకి ఏ వ్యాపారం చేశాడు? రాష్ట్రాన్ని కొల్లగొట్టబట్టే కదా వచ్చేవి ఆస్తులు. కొల్లగొట్టిన ఆస్తులు ఆవిడకి ఇవ్వాలా ఆస్తిని? అంతే తప్పించి వీళ్ళేదో నంగనాసి మాట్లాడితే ఇవి ఎక్కడి నుంచి సాధ్యం అవుతాయి? చాలా స్పష్టంగా చెప్పండి సార్. రైట్. అంటే ఇప్పుడు సరస్వతి పవర్ గురించే హాట్ టాపిక్ గా మారింది. అంటే ఇప్పుడు సరస్వతి యొక్క పవర్ టాపిక్ మాత్రమే దీంట్లో వచ్చింది కాబట్టి, అంటే తీగలాగితే డొంక బయటకు వచ్చింది అన్నట్టు ఇక భారతీ సిమెంట్ కానీ, సాక్షి మీడియా కానీ, క్లాసిక్ రియాలిటీ కానీ, హైలంక ప్రాపర్టీస్ కానీ ఇవన్నిట్లో అంటే ఒక్క సరస్వతి యొక్క పవర్ దీంట్లో మాత్రమే బయటకు వచ్చింది. ఈ కూడా బయటకు వస్తే ఇంకెంత రాదాంతం అవుతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది. సో మీరేమంటారు? ఎవరు మాకేనా? చౌదరి గారు చెప్పండి సార్. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఆస్తులని వాడు అక్క చెల్లెలకి ఇవ్వాల్సిన స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ ప్రాప్తికి ఇవ్వలేదని చెప్పి సొంత తల్లి కూడా చెప్తున్నది. తల్లి చెప్పినా కాకపోతే ఇప్పుడు చౌదరి బాబుయో లేకపోతే ఇంకా తెలుగుదేశం నాయకులు మేము చెప్పడం కాదు, సొంత తల్లి కూడా చెప్తుంది ఈ ఆస్తులు ఫలానా ఇవ్వమని మీ నాన్న చెప్పారని. దాన్ని కూడా మాట్లాడకపోతే ఇంకెవరు చెప్తారండి వాళ్ళకి? ఆయనకి రాష్ట్రానికి ఏ విధంగా ఒక విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టిన ఆస్తులు కూడా సొంత అక్కజల్లు కూడా ఇవ్వకపోతే ఈయన ఎవరికి ఇస్తాడు? ఈ రాష్ట్రాన్ని ఏమి ఈ రాష్ట్రానికి ఏమైనా కూడగొట్టాడా? మొత్తానికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. సొంత అక్కజల్లులను కూడా అధోగతి పాలు చేయాలనే ఆలోచన ఉంటే అది ఆయన విజ్ఞతకే విడిచిపెట్టేస్తాం మనకెందుకు ఇది? దువ్వాడ శ్రీనివాసరావు గారు, దువ్వాడ గారు, అంటే కేవలం అంటే ఇప్పుడు మీరు అన్నట్లు మా కుటుంబ యొక్క తగాదా కుటుంబం ఏ ఇంట్లో లేదు, ఏ గర్గర్క కహాని ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. బట్ ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే 2019 నుంచి 24 వరకు కేవలం పవన్ కళ్యాణ్ కుటుంబం మీద ఆయనకి 3 పెళ్లిళ్ళని 4 పెళ్లిళ్ళని పక్క దేశం వాళ్ళని తెచ్చుకున్నారని అంటే అంత లాగారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు మీ గురించి కూడా ఈ యొక్క దాంట్లో లాగుతున్నారా? మీ యొక్క మీ కుటుంబంలో జరిగే వ్యాపారాలన్నింటినీ కానీ లేదంటే గొడవలన్నింటినీ కానీ, అంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మీ యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి పెళ్లిల గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా దీని గురించి రాదాంతం చేస్తున్నారా? గురించి ఇప్పుడు మా బ్రదర్ బాబ్జీ గారు ఏదేదో చెప్తున్నారు, అంటే అభూత కల్పనలు సృష్టించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలని మా సోదరుడు చూస్తున్నారు. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, టీడీపీ వాళ్ళకి ఆస్తుల గురించో వారసత్వాల గురించో మేం మాట్లాడలా, సాక్షాత్ నందమూరి తారక రామారావు గారే మాట్లాడు. నందమూరి తారక రామారావు గారు 400 సంవత్సరాల క్రితం ఔరంగజేబ్ పుట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఔరంగజేబ్ పుట్టాడు, ఆయన్ని నమ్మకండి, నా అల్లుడి పేరు చెప్పుకొని నాకు మోసం చేశాడని నేను చెప్పలా, సాక్షాత్ నందమూరి తారక రామారావు గారు చెప్పారు. ఆ మాటలు ముందు ఆలోచించుకోమనండి. మేమేదో మాట్లాడామన్నది మా గురించి ఎందుకు మాట్లాడతారు? రామారావు గారు చెప్పిందే ఆలోచించుకుందాం, దాన్ని పక్కన పెడతారు. సరే, ఈ విషయం పక్కన. పవన్ కళ్యాణ్ విషయం కన్న తల్లి చెప్తుంది కదా సోదర, కన్న తల్లి చెప్తుంది. అది కూడా మీరు కన్న తల్లి ఇప్పుడు షర్మిలనే ఒక్కనే కాదు, కన్న తల్లి జగన్మోహన్ రెడ్డిని కాసి పెంచి పెద్ద చేసిన తల్లి కూడా చెప్తుంది, ఈయన దగాకోరు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, కనీసం మా కూతురికైనా సరే ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వడం లేదని. ఇంకంతకంటే చెప్పుకోవాలి. బాబ్జీ గారు అదే రామ్మూర్తి గారు ఎక్కడున్నారో కూడా మీరు చెప్పాలా? రామ్మూర్తి నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు గారి కుటుంబానికి మొన్న ఇటీవల జరిగిన పరిణామాలు ఇప్పుడు రామ్మూర్తి నాయుడు గారు అన్నదమ్ముడు ఉన్నారు తప్పించి రిపోర్ట్ కాదు. ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి గౌరవిస్తున్నారు.
మీరు అనవసరంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం, జగన్మోహన్ రెడ్డి కూతురు కోసం, జగన్మోహన్ రెడ్డి అక్కచెల్లెల కోసం ఇచ్చేసిన పరిణామాల కోసం చెప్తున్నాం తప్పించి బాబ్జీ గారిని మీరు చెప్పింది కూడా బాబ్జీ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం ఏం మాట్లాడతారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అక్కచెల్లెలకి ఎంత న్యాయం చేసినాడో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేశాడు? ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేదు, కనీసం కుటుంబానికి న్యాయం చేయలేదు, తల్లికి కూడా కోర్టుకు లాగారు. ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏంటి? ఆయన లేడరే, అంతకంటే దౌర్భాగ్యం ఏంటండి చెప్పండి. లీగాలిటీ తెలియకుండా దయచేసి మాట్లాడొద్దు. లీగాలిటీ కాదు వాస్తవం. ఇప్పుడు మీరు దమాయించేస్తే అయిపోద్ది, దమాయించేస్తే అయిపోద్ది. లీగాలిటీ ఎట్లా తెలీదు? లీగాలిటీ మాట్లాడితే ప్రజలు కూడా సబ్జెక్ట్ మాకు లేదండి, మాకు సబ్జెక్ట్ లేదు, సంస్కారం లేదు, మాకు రాజకీయం తెలీదు. మీకే తెలుసు, మీ జగన్మోహన్ రెడ్డికే తెలుసు, మీ జగన్మోహన్ రెడ్డికే తెలుసు రాజకీయం, మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, మీకే తెలుసు రాజకీయాలు. అది కాదు ఈ రోజు సాక్షాత్తు తల్లి పేపర్ ఎక్కలేదా? తల్లి పేపర్ ఎక్కలేదా? తల్లి కోర్టుకు ఎక్కలేదా? కోర్టుకు ఎక్కలేదు. ఇంకంతకంటే ఇంకేం కావాలి? రామారావు గారు ఎక్కడెక్కారు? రామారావు గారు ఇప్పుడున్న వాస్తవాన్ని చెప్పండి. రామారావు గారు ఏమైంది? అందరూ మీడియాలోకి వస్తారు, మీడియాలోకి రావడంలో తప్పే లేదు. వాస్తవాలు కోర్టులు వాస్తవాలు న్యాయస్థానాలు మీడియా కాదు, అలా కాదు. కుటుంబాలన్నీ అందరికీ ఉన్నాయి, కుటుంబాలు 5 కోట్ల జనాలకి కుటుంబాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత జగన్మోహన్ రెడ్డి లాంటి జగన్ ప్రయోజనం ఎవరికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఎవరైనా ఉంటారండి? కుటుంబానికి ఇంకా అంతకంటే కుటుంబాన్ని ఎదురు లాగిన ఇంకా ఎవరైనా ఉంటారండి? లాగిన ఇంకా లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు. ఎవరండి ఆగడం? ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్తారు. బాబ్జీ గారు లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం. బాబ్జీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్వార్జితం, జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి వ్యాపారం చేసినటువంటి కంపెనీల్లో కొంత షేరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లికి వాళ్ళ చెల్లి గారికి ఇవ్వడానికి ఎంఓఎల్ చేశారు. అవి ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి ఆస్తులు. అవి లీగల్ ఇష్యూస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. మరి మీరేమో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కంపెనీలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడుకి హెరిటేజ్ లో వాటా వాళ్ళ తమ్ముడికి ఎంత ఇస్తూ ఉన్నాడు, వాళ్ళ చెల్లికి ఎంత ఇస్తూ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు TV5 లో పెట్టినటువంటి ఆ షేర్లు వాళ్ళ తమ్ముడికి ఎంత ఇస్తాడు, వాళ్ళ చెల్లెలకి ఎంత ఇస్తాడు? చంద్రబాబు నాయుడు ఈనాడు గ్రూప్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పెట్టినటువంటి షేర్లు వాళ్ళ తమ్ముడికి ఎంత వాటా, వాళ్ళ చెల్లికి ఎంత వాటా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతిలో పెట్టినటువంటి షేర్లు వాళ్ళ తమ్ముడికి ఎంత, వాళ్ళ చెల్లికి ఎంత? చెప్పండి, ఎంత ఇస్తాడు చెప్పండి. అది కాదండి, అక్రమ సంపాదన కదా ఇదంతా కూడా. చంద్రబాబు నాయుడు సక్రమంగా సంపాదించాడా? చంద్రబాబు నాయుడు సక్రమంగా సంపాదించాడా? అక్రమ సంపాదన కదా. మామకి ఎన్నిపాటు పొడిచి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిపాటు పొడిచి సంపాదించిన డబ్బులే కదా ఇవి. మామకి ఎన్నిపాటు పొడిచి పార్టీ ఆఫీసులు లాక్కున్నాడు, పార్టీ పేరు మీద ఉన్నటువంటి భూములు లాక్కున్నాడు, పార్టీలో ఉన్నటువంటి ఏవైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నటువంటి ఆస్తులు లాక్కున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు కదా. రైట్, జనసేన నాయకురాలు శివపార్వతి గారు కూడా మనతో లైవ్ లో అందుబాటులో. సో లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు, బాబ్జీ గారు ఒక్క నిమిషం. జనసేన నాయకురాలు శివపార్వతి గారు కూడా మనలో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మ్యామ్ చెప్పండి, ఇక్కడ దువాడా శ్రీనివాసరావు గారు అదేవిధంగా రేగడి లక్ష్మణరావు గారు వాదన ఏంటంటే ఈ ఆస్తులు కాదు, ఆయన వ్యాపారాల్లో షర్మిల గారికి ఇస్తే గిఫ్ట్, వాళ్ళ తల్లికి కూడా కేవలం గిఫ్ట్ మాత్రమే అంటూ కూడా వాళ్ళిద్దరు చెప్తున్నారు. సో దీని మీద మీ కామెంట్స్ అండి. యా శివపార్వతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా గుడ్ ఆఫ్టర్నూన్. వాయిస్ వస్తుందండి? యా వస్తుంది, చెప్పండి. వాయిస్ వస్తుందా? యా వస్తుంది, నా చెప్పండి. వాయిస్ నాకే వినపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల గురించే డిబేట్ పెట్టారా అండి?
ఇంకేం రాష్ట్రంలో ఏం సమస్యలు లేనట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది ఆయన ఆస్తులు కాదాయి, వాళ్ళు కోర్టులు తేలుస్తాయి. దాని గురించి డిబేట్లలో డిస్కస్ చేసే అవసరం ఏముంటది? ఆల్రెడీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఫైట్లు చేసుకున్నారు కదా. ఇదంతా అసలు వాళ్ళ ఆస్తులు కాదు. 2004 అఫిడవిట్లో రాజశేఖర రెడ్డి గారు చూపించిన లెక్కల ప్రకారం వాళ్ళకి అప్పులు తప్ప ఆస్తులు లేవు. అక్రమంగా ముఖ్యమంత్రి పదవిని అడ్డంగా పట్టుకొని అడ్డంగా దోచుకున్న ప్రజా సొమ్ము. దానికోసం ఇప్పుడు పిల్లిపోరు పిట్ట తీర్చినట్టు ఇప్పుడు వీళ్ళు ప్రజాధనాన్ని లూటీ చేసి సంపాదించుకున్న ఆస్తుల కోసం పోటీలు పడుతున్నారు. అలాంటి దానికోసం మళ్ళీ డిబేట్లు పెట్టి ఇదంతా అవసరమా అండి? రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి వాటి మీద పెట్టండి, చక్కగా డిబేట్స్ మాట్లాడవచ్చు. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన డబ్బుల గురించి, ఈడీ కేసులు అటాచ్ అయిన ఆస్తుల గురించి, వాటి గురించి డిబేట్లు పెట్టుకునే దౌర్భాగ్యంగా దిగజారిపోయామ్మా. ఇంకా మళ్ళీ పైపెచ్చు చంద్రబాబు ఇస్తారా లేకపోతే వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా ఆస్తులు అంటే అవన్నీ ఆవిడ క్లియర్ గా చెప్తున్నారు. షర్మిల గారు, నా లక్ష్మణ్ గారు అంటున్నారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు వాళ్ళ చెల్లెళ్ళకి వాళ్ళ అమ్మకి అని. వాళ్ళు ఇచ్చారో లేదో, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళ పిల్లలకి మనవళ్ళకి సమానంగా చేయమన్నారు, నలుగురికి సమానంగా చేయమన్నారు. ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు MOU రాశారు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని. వాళ్ళు ఒక MOU రాసుకున్నారు. రాసుకుని దాని ప్రకారం ఇజ్రాయెల్లో ఒప్పందం అయింది. దాని ప్రకారమే 200 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయి ఆవిడకి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఇవ్వను పోమంటున్నారు. దాని గురించి గొడవ. ఇందులో చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ మనవళ్ళకి ఇచ్చుకుంటానన్నారు ఆసక్తిగా. చంద్రబాబు గారు ఇష్టమైతే ఇచ్చుకుంటారు, లేకపోతే లేదు. ఆయన ఇస్తాను అని చెప్పిన దాన్ని నేను ఇవ్వను అంటున్నాడు. ఆయన గార్డియన్ గా ఉన్న ఆయన ఇవ్వను అంటున్నాడు. అది కదా విషయం. దానికోసం ఎవరెవరినో ఎందుకు లాక్కొస్తారు? ఇక్కడ జరుగుతుంది, వాళ్ళ ఇంటి పోరు. ఆడే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి, ప్రతి మీ ఇళ్లలో లేవా మా ఇళ్లలో లేవా అని. వాళ్ళ చెల్లెలు అన్నారు, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి కానీ అమ్మల్ని చెల్లెల్ని కోర్టుకి ఎవరు లాగరు అని. విషయం కదా, దానికోసం మీడియాలో ఏం మాట్లాడతాం? లక్ష్మణరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు మా సోదరి శివపార్వతి గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల విషయం డిబేట్ ఎందుకు పెట్టారని. చాలా డిబేట్ అన్నారు. వాస్తవమే, డిబేటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అగత్యం మీద పెట్టాలి. రాష్ట్రంలో వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు అన్నటువంటి సూపర్ 6 మీద పెట్టాలి, డెవలప్మెంట్ పెట్టండి. ఇది కూడా ఇంకొకటి ఏంటంటే, ఆస్తులు 2004లో వీళ్ళ ఆస్తులు ఎంత అన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు ఎంత అండి? 2004లో ఉన్నాయండి, 2014లో ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇండస్ట్రీకి రాకముందు, చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆస్తులు అంతా, ఇప్పుడు ఆస్తులు అంతా. 2014లో పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు, పార్టీ ఆఫీస్ కూడా విజయవాడలో పెట్టలేనప్పుడు ఆ పార్టీ ఆఫీస్ ముత్తంశెట్టి కృష్ణారావు గారి ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టారు. ముత్తంశెట్టి కృష్ణారావు గారు పార్టీ ఆఫీస్ వాళ్ళ ఇంటిని ఇచ్చారు. తర్వాత లింగం రమేష్ గారి ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టారు. అంటే పార్టీ ఆఫీస్ కూడా పెట్టలేని స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు ట్రైన్ ఎక్కారు, బస్ ఎక్కారు, పర్యటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ భవనంలో ఉండే 175 నియోజకవర్గం తిరిగిన పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 7 అంతస్తులు పార్టీ ఆఫీస్ ఎలా కడతా ఉన్నాడు. 7 అంతస్తులు 10 అంతస్తులు పార్టీ ఆఫీస్ ఎలా కడతా ఉన్నాడు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. దువ్వాడ శ్రీనివాసరావు గారు చెప్పండి. శివపార్వతి గారు అంటున్నారు వాళ్ళకి ఆస్తులు లేవు, ఓన్లీ హక్కులు మాత్రమే. చెప్పండి దువ్వాడ గారు. ఆస్తులు ఎవరికి లేవు? వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళెవరికి కూడా ఆస్తులు లేవు, ఓన్లీ హక్కులే అంటున్నారు శివపార్వతి గారు. నిజంగా అసలు పార్టీలో మీకు అసలు ఇంతవరకు కూడా మీకు ఆస్తులు లేవు, హక్కులేనా? ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం నిన్నను సాక్షి పేపర్ లో గాని, ఈ రోజు సాక్షి పేపర్ లో గాని, జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్ లో గాని క్లియర్ గా ఉన్న ఆస్తుల వివరాలు మెన్షన్ చేయటం జరిగింది. ఆస్తుల వివరాలకు సంబంధించి ఆయన స్వార్జితంగా సంపాదించిన ఆస్తుల్లో 2019లో ఇచ్చిన MOU ప్రకారం ఇటీవల జరిగినటువంటి షేర్స్ బదలాయింపులో కోర్టు ఆదేశాల ప్రకారం ఇది నేరం, బదలాయింపులు జరగటానికి వీలు లేదు, స్టేటస్ కో ఉంది కాబట్టి ఇలా జరిగిన దాన్ని మీ ముందు నేను పెడుతున్నానని చెప్పారే తప్ప ఇందులో ఆస్తులు లేనివని, హక్కులు లేవని ఎవరు చెప్పారు? ఆస్తుల గురించి మాట్లాడటం ఏంటి? హక్కుల వరకు వస్తే రాజశేఖర రెడ్డి గారి సంపాదనలో చెరో సగం
కూతురికి, కుమార్తెకి, కుమారుడికి ఏ రోజో పంపకాలు జరిగిపోయాయి. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడే జరిగాయి, అది ఇప్పుడు కాదు. లేదంట కదా చిన్నప్పుడు ఇంకా రాజశేఖర రెడ్డి గారు 2009లోనే 2009కి ముందే జరిపేసినారు. అవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారంలో సంపాదించారో దానిలో 40% ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన. దానికి ఇప్పుడు గొడవ ఏంటి అని అంటున్నాను. శ్రీనివాస్ గారు, షర్మిల గారు లేఖను ప్రస్తావిస్తూ శ్రీనివాస్ గారు నిన్న షర్మిల గారు లేఖను ప్రస్తావిస్తూ ఆ యొక్క నలుగురికి చెందింది, మా ఇద్దరికి రాదు అంటూ కూడా షర్మిల గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాబ్జీ గారు గాని అలాగే జనసేన నాయకురాలు సోదరి ఆవిడ గాని నేను ఒకటే అడుగుతున్నాను, సంబంధం మాకు లేదు అంటూనే ట్విట్టర్స్ లో ఎందుకు విడుదల చేశారు వాళ్ళ లేఖల్ని? టీడీపీ ట్విట్టర్స్ లో ఎందుకు విడుదల చేశారు? వాళ్ళ వెబ్సైట్ లో ఎందుకు పెట్టారు? అవి ఎందుకు రిలీజ్ చేశారు? ఆ ఏబిఎన్ లో వాళ్ళు క్లియర్ గా ఈ 2 ఉత్తరాల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, కలుస్తున్నారు, రాయబేరము, ఇవన్నీ ఏంటి వార్తలు? ఇవన్నీ దేనికి సార్ సృష్టించారు? కాబట్టి దానికి మేము సమాధానంగా చెప్పాల్సి వస్తుంది. వార్తల్లోకి తెచ్చింది మీరే, ప్రస్తావనకి తెచ్చింది మీరే. ఇది ప్రజలకు అవసరం లేని విషయం, ఇది ఆ కుటుంబానికి చెందినటువంటి విషయం. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు. అది కోర్టులో వ్యవహారం ఉంది, కోర్టులో తేలుతుంది. కోర్టులో వ్యవహారం తేలినంత వరకు మీరు మేము ఎవరైనా మాట్లాడడానికి, మీరు ఎలా ట్విట్టర్స్ లోను ఎలాగా దాన్ని మీరు మాట్లాడడానికి లేదు, మేము మాట్లాడడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సార్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి మీద మొత్తం సర్వ హక్కులు కొడుకుగా ఆయనకు ఉంది కాబట్టి తండ్రి డెడ్ బాడీ దొరక్క ముందే ఆయన పదవి కోసం ఎమ్మెల్యేలు సంతకాలు సేకరణ చేశారు సార్. సంతకాలు సేకరణ చేశారు. ఆయనకు ఆ హక్కు ఉంది, ఆయనకు ఒక హక్కు ఉంది కాబట్టి కూతురు రాలేదు. ఎంత నీచానికి దిగిన నాయకులు ఈ ప్రపంచంలోనే ఎవరిని చూడలేదు. తండ్రి డెడ్ బాడీ దొరక్క ముందే సంతకాలు సేకరణ చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే తండ్రి సంతకాలు చేయాలి. ఎందుకండి డిబేట్? తండ్రి డెడ్ బాడీ దొరక్క ముందే సంతకాలు సేకరణ చేయలేదా? మీరు తప్పు చెప్తున్నావా? రాజశేఖర రెడ్డి గారికి హక్కు ఉంది కాబట్టి ముందే చేశాడు, సంతకాలు సేకరణ చేశారు. ఎంతకంటే ఉత్కృష్టం ఏంటి? మీరా మా కోసం మాట్లాడతారు, మీరా ఈ రాష్ట్రం కోసం మాట్లాడతారు. చంద్రబాబు కోసం, తెలుగుదేశం కోసం మాట్లాడే నైతిక హక్కు మీకుందా? దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నా చెప్పండి. బాబ్జీ గారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు ఒక్కసారి. బాబ్జీ గారు ఒక్క నిమిషం, దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పండి. దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పండి. బాబ్జీ గారు 150 సంతకాలు పెట్టించారని చెప్పారు. 150 సంతకాలు పెట్టింది నిజమైతే ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కానీ నాన్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ కాదండి. జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టడం వాస్తవం కాదా? ప్రపంచానికి మాకు నీకు శ్రీనివాస్ గారు ఆ ద్వారా ఈయనండి పార్టీ పెట్టుకున్నారు. ఆ రోజు సోనియా గాంధీ ఎక్కడికి వేసింది? తారక రామారావు గారు చెప్పారు. నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి, దేశానికి దేవుడు. ఆయన దేవుడు, ఈ రాష్ట్రానికి దేవుడు, దేశానికి దేవుడు. చంపారు, నేను అభిమాని. మీరా తండ్రి శవం వరకు ముందే సంతకాలు సేకరణ చేశారు. అలాంటి ఆయన జగన్మోహన్ రెడ్డి అలాంటి ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? ఏముందండి, నాయకుడికి విధానాలు ఒక ఎవిడెన్స్ లేని మాట్లాడతారు, విలువలు లేని మాట్లాడతారు, సాక్షాత్ మాట్లాడతారు. ఎవరికి కావాలి 150 సంతకాలు? 150 సంతకాలు పెడితే 150 కాదు, ఒక్క సంతకం పెట్టినా మిమ్మల్ని కదా.
శివపార్తి గారు మీరు చెప్పండి మీ యొక్క వాదన మీద మీ యొక్క సైలెంట్ ఉంటే comment. నా కామెంట్ చెప్తా. ఇందాక దువ్వాడ గారు ఏదో మాట్లాడుతున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా సంపాదించుకున్న ఆస్తులు, సరస్వతి పవర్స్ స్థాపించింది రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో 1515 ఎకరాలు, అంటే ఆల్రెడీ సరస్వతి పవర్స్ లో ఉన్న డైరెక్టర్స్ ని విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేరి ఆ డైరెక్షన్ ని ఎల్లగొట్టారు. వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేశారు కంపెనీని. ఆ కబ్జా చేసిన కంపెనీకి భూములు అప్పనంగా దోచిపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. 1515 ఎకరాలు అప్పనంగా దోచిపెట్టారు. అందులో అడవి భూములు ఉన్నాయి. ఇప్పుడు విచారణ జరుగుతుంది. దాన్ని కూడా ఆదేశించారు. ఇప్పుడు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అడవి భూములు ఉన్నాయా లేకపోతే గవర్నమెంట్ భూములు ఏమన్నా వీళ్ళు మిస్యూజ్ చేశారా, దానిలో అలొకేట్ చేశారా చూడండి అని. ఇప్పుడు అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఆయన ఏం సంపాదించింది ఏమీ లేదు ఇక్కడ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అధికార దుర్వినియోగంతో అప్పనంగా కట్టబెట్టుకున్న ఆస్తులు, ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవస్థ. అలా కాదండి, అఫిడవిట్ లో చూపిస్తారులే. అఫిడవిట్ లో చూపిస్తారు. అఫిడవిట్ నేను చూపిస్తాను. అఫిడవిట్ కావాలంటే లక్ష్మణ్ గారు కూడా చూపిస్తారు. అఫిడవిట్ లో మన ఇష్టానికి అనుకూలంగా చూపించవచ్చు. అక్కడ ఏమి ఎన్నికల సంఘం వచ్చి ఈడీ కేసులు ఉన్నాయా, ఆ కేసులు ఉన్నాయా ఏమి విచారణ. మీకు 100 కోట్ల ఆస్తి ఉంటే 100 కోట్ల ఆస్తి మీరు బ్లాక్ మనీ చూపించారు. మీ దగ్గర మాత్రమే చూస్తారు. అఫిడవిట్ అప్పుడు అర్థమవుతుంది. లక్షల కోట్లు వేల కోట్ల ల్యాండ్ నుంచి వస్తాయి. అలా ఉంటే రాజకీయ నాయకులు లక్షల కోట్లు వేల కోట్ల ల్యాండ్ నుంచి ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి ల్యాండ్ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ల్యాండ్ నుంచి వచ్చి ఇప్పుడు వేల కోట్లు, పవన్ కళ్యాణ్ గారికి ల్యాండ్ నుంచి వచ్చి వేల కోట్లు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద 5 సంవత్సరాలు ఒకటి కాదు ఆయన పెట్టాడు. ఆయన పెట్టాడు. ఆఖరికి 53 రోజులు జైల్లో ఉంటారు. ఏమైనా చేయగలరు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని ఆయన ఏం చేశాడని స్పష్టంగా కోర్టులో చెప్పారు. మీరు మాకు చెప్తారండి, మీరు మా కోసం మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడేది నైతిక హక్కు ఉందా? నైతిక హక్కు ఉందా? పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతారు, చంద్రబాబు కోసం మాట్లాడతారు. మీరా మా కోసం మాట్లాడతారు. ఈ రోజులో వేల కోట్లు ఎలా సంపాదించాలో దాని సమాధానం చెప్పండి. మీరు కూడా చార్టర్ ఫ్లైట్ లో తిరిగినాడు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కోసం మాకు చెప్తారా? మీరు మాకు చెప్తారా? చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్పమంటారా? తిరుపతి బస్ స్టాండ్ లో బీడీలు ఏరుకునేవాళ్ళంట. తిరుపతి బస్ స్టాండ్ లో బీడీలు ఏరుకునేవాళ్ళంట చంద్రబాబు. చేసుకున్నారని మాట్లాడతారా? చంద్రబాబు కోసం నీకు ఎక్కువ పేమెంట్ రాదులే గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వరులే కానీ నీకు పేమెంట్. కొంచెం మేము మాట్లాడేటప్పుడు మమ్మల్ని మాట్లాడి మా టైంలో వచ్చి ఇంటరప్ట్ చేయి మాక. తెగ ఏందో చించేసుకుంటున్నావు గానీ సుపరిత గారు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి. నిన్న షర్మిలా గారు రాసిన లేఖలో ప్రత్యేకంగా నేను ఒక పాయింట్ వినిపిస్తున్నాను. నాకు 200 కోట్లు ఇచ్చారన్న ఆయన వాదనను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆయన భిన్నమైన జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో కానీ పెద్ద కథనంలో ఇది ఒక ఉపభాగం. నేను 10 సంవత్సరాలలో దాదాపు 200 కోట్లు అనేది నా పిల్లలకు సమాన వాటాలు అంగీకారాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కంపెనీల నుండి వచ్చే ఆ డివిడెంట్లలో మాత్రం సగభాగం తప్ప మరొకటి కాదని నేను గ్రహిస్తున్నాను. ఏ విధంగా ఇది ఒక ఉపకారం లేదా బహుమతి పరిగణింపబడటం లేదు. ఇది కేవలం ఆ ఆస్తి వాటా మాత్రమే అని చెప్తున్నారు. బహుమతిగా అయితే పరిగణింపబడట్లేదు అంటూ కూడా ఆమె క్లియర్ కట్ గా అయితే లేఖలో పేర్కొన్నారు. దీని మీద మీ యొక్క కామెంట్స్ అంటే
అదే ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ చెబుతుంది ఇది బహుమతి కాదు, నాకు రావాల్సిన వాటాలు నాకు ఎంఓయూలో చేశారు, సరస్వతి పవర్స్ నుంచి నాకు కొన్ని షేర్స్ ఉన్నాయి, సో నా షేర్స్ ప్రకారం నాకు రావాల్సిన దానిలో నుంచే ఇచ్చారు, వాళ్ళేం నాకు అప్పుగా ఇవ్వలేదు, అది నాకు వాటాని, నాకు వాటా లేకపోతే నాకు ఎందుకు ఇచ్చారు అనేది ఆవిడ క్వశ్చన్ చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఒక ఇజ్రాయెల్ అగ్రిమెంట్ జరిగింది కదా, శ్రీబాగ్ ఒప్పందం లాగా ఇజ్రాయెల్లో ఒక ఒప్పందం అయింది, వీళ్ళకి రాసుకున్నారు, జాట భారతం ఒక ఎంఓయు రాసుకున్నారు. సరే దాన్ని ఇగో మాట తప్పను మడమ తిప్పను అంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని తిప్పేదే మడమ, పాపం చెల్లెలకు కూడా మడమ తిప్పాడు, అది ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు, చెల్లెలైనా అమ్మైనా మడమలు తిప్పుడు ఆయనకు అలవాటని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు కాబట్టి అట్లా చెయ్యరు అనుకున్నారు, ప్రజలకే అట్లా చేస్తారు అనుకున్నారు, కానీ కుటుంబ సభ్యులైనా కూడా అతీతం కాదు అని చెప్పి ఆయన పనితనాన్ని ఇక్కడ చూపించాడు. ఎందుకంటే అందరికి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా దేన్ని వదలరు, మొత్తం నాకే కావాలనుకునే ఒక డిక్టేటర్షిప్ మెంటాలిటీ అని. ఇప్పుడు ఆవిడకి ఇవ్వను అంటున్నాడు, ఇవ్వను అనేది వాళ్ళు లీగల్ ఫైట్ చేసుకుంటారు. ఇక్కడ షర్మిలా గారు కూడా ఆమె వాదన అంటే వైఎస్ఆర్ అభిమానులు ఉంటారు కాబట్టి ఆమె చెప్పుకుంటుంది నాకేం ఇవ్వలేదు, నాకు మా నాన్న చెప్పినట్టు నా పిల్లలకు కూడా సగ భాగం ఇస్తా అని చెప్పారు, మా అమ్మ దానికి సాక్ష్యం, ఆవిడ ఇంకా బ్రతికే ఉంది, ఆవిడే సాక్ష్యం. ఆవిడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం గాడినే ఈ కుటుంబ ఆస్తులు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఆయన కష్టపడి సంపాదించింది ఏమీ కాదు అని ఆవిడ క్లియర్ గా చెప్పారు కదా. ఇక దాని గురించి మన డిస్కషన్ ఏముంది, జనాలందరూ ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఏకీభవించే వాళ్ళు ఏకీభవిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే ఎర్రగొర్రెలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన వాదన కూడా ఏకీభవిస్తారు. మనం ఇప్పుడు ఎవరు ఏకీభవించిన కోర్టులు కూడా ఉన్నాయి కదా న్యాయపరంగా, ఇప్పుడు బయట మాట్లాడే విషయాలు ఏం కోర్టులో నిరూపితం కాకపోతే ఏం అవ్వవు, వాళ్ళకి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండి వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉంటే అవి కోర్టులో రేపు జరగాలనేది కోర్టు నిర్ణయిస్తాయి. దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన కామెంట్స్, దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, శివపార్వతి గారు మాట్లాడిన మాటల మీద కామెంట్స్ అండి. మేడం శివపార్వతి గారు ఎఫిడవిట్ ని కూడా తప్పుపడుతున్నారు. ఎఫిడవిట్ అంటే లీగల్ గా చాలా పవర్ఫుల్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మీరు అది ఎఫిడవిట్ ని సామాన్యంగా తీసుకోకండి. ఎఫిడవిట్ లో మనం ఏదైతే చెబుతామో అది వాస్తవాలని మనం అంగీకరించి సంతకం పెడుతున్నాం, దాన్ని కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఎ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ని ఛాలెంజ్ చేయాలనుకున్నప్పుడు మీరు చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 నేను చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి బహుమతి కాదు అనుకునేటప్పుడు మరి ఎంఓయు ఎందుకు వచ్చింది సార్? 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే 2009కి ముందే ఆస్తులన్నీ పంపిణీ జరిగిపోగా తండ్రి సంపాదించినటువంటి ఆస్తుల్ని మళ్ళీ 2019లో ఎంఓయు అని రాశారు. ఆ ఎంఓయు ఎందుకు వచ్చింది? మరి బహుమతే కాకపోతే ఎంఓయు అర్థం ఏంటి? ఆ ఎంఓయు ఎందుకు డాక్యుమెంట్స్ లో ప్రవేశపెట్టారు ఆనాడు 2019లో? మరి 2024లో అదే ఎంఓయుని వైలేట్ చేస్తూ బదలాయింపులు జరిగినప్పుడు కోర్టు వారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయ్యి ఈ కేసులో మీరందరూ కూడా నేరం చేశారు, మా దృష్టిలో పెట్టకుండా మీరు బదలాయింపులు చేశారని బెయిల్ రద్దు కావచ్చు. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి, న్యాయపరమైన చిక్కులు వస్తాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా కోర్టు వారి దృష్టిలో ఇది జరిగిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం వల్ల అది నేరం ఎలా అవుతుంది? అది తప్పు ఎలా అవుతుంది? అది కోర్ట్ ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది కదా. కోర్టు ఆల్రెడీ స్టేటస్ కో ఇచ్చింది కదా, ఆస్తుల మీద ఎటువంటి లావాదేవీలు జరగకూడదు కదా. జరగకూడని వ్యవహారాన్ని కోర్టు దృష్టిలో పెడితే తప్పు ఎలా అవుతుందో చెప్పాలి నాకు. క్లారిటీగా లీగల్ గా మాట్లాడండి. ఇది మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా లేకలే. మాట్లాడుతున్నారా దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా లేకలేండి సార్. తండ్రి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి తండ్రి వివేకానంద రెడ్డి హత్య చేయించింది కూడా లేకలేనండి. తండ్రి వివేకానంద రెడ్డి హత్య చేసింది లేకలే. ఆయన లేకలండి, ఆయన లేకలండి. అది తీసుకొని ప్రజల ముందు వాస్తవాలు ఏం చేసినా లేకలే. చంద్రబాబు నాయుడు గారు పడ్డారు ఆ రోజు. చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేయండి, ఆయన ఎప్పుడు
ఇది లేగలే. ఆ రోజు ప్రభుత్వం ఉంటే మన ఇచ్చేసి ఏం మాట్లాడతారు మీరు? జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ లేగలే. పెనతండ్రి రద్దు చేయించింది ఎవరండి? ఈ రోజు మీ గవర్నమెంట్ నిన్నటి వరకు ఉంది కదా, పెనతండ్రి రద్దు చేయించింది ఎవరండి? మేడం గారు కొన్ని వాస్తవాలు మాట్లాడుతుంటే మేము ఇంకా ఇల్లీగల్ గా వెళ్ళడానికి మేడం గారు ఒప్పుకోవడం లేదని నాకు తెలుసు కదా మీ సంగతి, మీ నాయకుడి సంగతి. పెనతండ్రిని రద్దు చేయించింది ఎవరు? ఇవన్నీ మాట్లాడతారు మాకు. సోదరి గారు మీ దమ్ముంటే నిరూపించండి అని చెప్తున్నాం. మీకు చేత కాదు, చంద్రబాబు నాయుడుకి చేత కాదు, మీ డీసీఎంకి చేత కాదు, మీ టీడీపీలకు చేత కాదు. ఏం మాట్లాడతారు మీరు? మీ దమ్ముంటే నిరూపించండి ఎవరు చేశారని. ఎన్టీ రామారావుని చంపింది ఎన్టీ రామారావు సోమకారులు చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు చంపింది చంద్రబాబు నాయుడు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు. బతిగా ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే పెట్టుకున్నా. ఆ రోజు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకున్నాడు, ఈ రోజు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకున్నాడు. జత్వానాయన ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశాడు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి రాజకీయం చేసే ఆడంగి చంద్రబాబు నాయుడు. మీరే మాట్లాడతారు, మీరు ఏం మాట్లాడతారు? మీరు ఆడంగి రాజకీయం చేసే ఆడంగి చంద్రబాబు నాయుడు. బాబ్జీ గారు ఒక నిమిషం. శివపార్వతి గారు ఎవరైతే ఆ షర్మిల గారు లేఖను రాశారు, ఈ లేఖలో ప్రత్యేకంగా 2 పేజీల లేఖలో పూర్తి సారాంశం ఏంటంటే కేవలం నన్ను వైఎస్ఆర్ ఒక బిడ్డగా నన్ను ఎక్కువగా అమితంగా ప్రేమించారు. ఏదైనా వాటాలో కూడా జగన్మోహన్ రెడ్డి 2019 వరకు కూడా తన సొంత పెద్ద బిడ్డగా నన్ను చూసుకున్నారు. బట్ 2019 తర్వాత మారిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మమ్మల్ని ఆ వ్యాపారాలు 4 బిడ్డలకి, ఎవరైతే షర్మిల 2 బిడ్డలకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 2 బిడ్డలకు కూడా చేరాలి అన్న విషయాన్ని ఇక్కడ 3 పేర్లు ప్రస్తావించారు. కేవీపీ శ్రీ రామచంద్ర గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు. మా అమ్మకు వీళ్ళందరికీ కూడా తెలుసు, వీళ్ళందరూ కూడా ఈ విషయం కూడా తెలుసు అంటున్నారు. సో కేవలం వైవి సుబ్బారెడ్డి మాత్రమే ఈ యొక్క ఘటన మీద అయితే స్పందించారు, ఈ యొక్క పూర్తి వ్యాఖ్యల మీద. ఈ యొక్క మీ కామెంట్స్ ఏంటి అసలు? ఆడ ఇందాక దానికి ముందు శ్రీన్ గారు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తా నేను. అది అఫిడవిట్ లో అది చాలా వాల్యుబుల్, అది చాలా కంటెంట్ ఆఫ్ కోర్టుకి మనం వెళ్ళొచ్చు. ఏదన్నా అఫిడవిట్ లో చెప్పింది మనం రాంగ్ అని ప్రూవ్ ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా రాంగ్ ఇచ్చిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ లో రాంగ్ పెట్టి తర్వాత గెలిచిన తర్వాత కోర్టులకు వెళ్ళి ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ గెలుపులు రద్దయ్యాయి? ఇంతవరకు అతి లేదు గతి లేదు. దేశంలో ఎన్ని చూడట్లా అఫిడవిట్లు వాళ్ళు ఎన్నికలకు వెళ్లే ముందు అన్ని తప్పులు తడకలు ఎఫిడవిట్లు పెట్టి అడ్డగోలుగా గెలిచేసి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే మన జరిగిన ఎలక్షన్ లో 2-3 ఎమ్మెల్యేల మీద కూడా ఆ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కోర్టుకి వెళ్తారు అంతే, అవి తిరుగుతా ఉంటాయి అంతే 5 ఏళ్ళు. ఈ లోపు వాళ్ళ పదవీ కాలం అయిపోతుంది, వాళ్ళ పదవిని ఏమి రద్దు చేయరు. మనకి కోర్టులో మనకి లాలో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ల నుంచి గోయల్ మీద ఎలా తిరుగుతున్నారు, అలాగే రాంగ్ అఫిడవిట్స్ తోటి కూడా చాలా మన పెద్ద మనుషులు ఈ సొసైటీలో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అది దాని విఘ్నత ఉన్న వాళ్ళు పాటిస్తున్నారు, విఘ్నత లేని వాళ్ళు ఇష్టం అడ్డగోలుగా తెచ్చి భూములనే కాజేసిన వాళ్ళకి అఫిడవిట్ లో ఒక లెక్క, చట్టాలనే ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ రాజ్యాంగబద్ధమైన చట్టాన్నే లెక్కలేదు ఇక్కడ. ఇక మీరు అఫిడవిట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటి, ఎంఓఈ ఎందుకు వచ్చింది? 2019 ముందే జరిగిపోయే పంపకాలు. ఆవిడ షర్మిల గారు చెప్తున్నారు బాధితురాలు, మీరు కాదు కదా, వాళ్ళ మధ్యలో ఒప్పందం చేసింది మీరు నేను కాదు, లక్ష్మణరావు గారు చేసింది ఒప్పందం. ఎవరెవరు ఒప్పందం చేశారో కూడా చెప్తుంది. వచ్చి వాళ్ళకి ఎవరెవరు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు, ఒక అండర్స్టాండింగ్ మీద కలిసి ఉన్నారు. ఆయన వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాడుకున్నారు. ఎన్నికలు అయిపోయిన దాకా చక్కగా దువ్వారు చెల్లిని. ఆమె కోర్టులో ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు చేసింది. వాళ్ళ అవసరం ఉంది కాబట్టి, వాళ్ళ హస్బెండ్ అవసరం ఉంది కాబట్టి, అనిల్ గారు అవసరం ఉంది కాబట్టి, ఏం అవసరం ఉంది కాబట్టి అప్పుడు బాగానే ఉన్నారు. అవసరానికి వాడుకున్నారు, అందరు కలిసే ఉన్నారు. అవసరం తీరిపోయిన తర్వాత బయటకు పంపిద్దామని డిసైడ్ అయ్యారు, బయటకు వెళ్దాం అని అన్నారు, విడిపోదాం అన్నారు అని ఆవిడ క్లియర్ గా చెప్తుంది కదా.
అప్పటికి మేము వద్దన్నాము కానీ విడిపోవాల్సిందే అన్నారు. కొన్నాళ్ళ తర్వాత ఆస్తులు పంపకాలని ఎంఓఈ రాసుకున్నామని. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నా నేను. ఇంకొకటి ఎంఓఈలో ఉంటే బదలాయింపులు ఎలా జరుగుతాయి? ఆవిడకి షేర్లు ఉన్నాయని రాశారు కదా, బదలాయింపులు జరిగేది. ఈడీ అయినా షేర్స్ ని అటాచ్ చేయలేదు, ఓన్లీ భూముల్ని అటాచ్ చేసిందని ఆవిడ క్లియర్ గా చెబుతుంది కదా. ఈడీ అటాచ్ చేసింది సరస్వతి పవర్స్ 32 షేర్స్ చేసుకోవాలి. ఇది ఒక ఎలిగేషన్ మాత్రమే. వినండి అమ్మా, నేను చెప్తాను వినండి. ఒక ఆస్తి ఈడీ అటాచ్మెంట్ లో ఉండేటప్పుడు ఆ ఆస్తి పైన కోర్టు వారు స్టేటస్ కో విధించినప్పుడు దాని మీద ఏ లావాదేవీలు జరపకూడదు. జరిపితే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్ అవుతుంది. ఒకవేళ జరిపి ఉంటే కోర్టు వారి దృష్టిలో పెట్టాలి, పెట్టి చెయ్యాలి అనేది లా చెబుతుంది. నేను లా చెబుతున్నాను. ఈడీ అటాచ్ చేసింది 32 కోట్ల రూపాయల విలువైన భూములు మాత్రమే. ఆ భూముల మీద ఏమైనా లావాదేవీలు జరిగితే వీళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కానీ ఆ భూములు కాకుండా షేర్స్ తో ఏం సంబంధం అండి? తప్పకుండా అవుద్ది. ఏముండదు. ఒక కంపెనీలో వాళ్ళకి ఎలిగేషన్ వేసింది కొంత భాగాన్ని మాత్రమే, మొత్తాన్ని కాదు. ఎలిగేషన్ ఉన్న షేర్స్ కూడా ఈ రోజు ట్రేడింగ్ చేస్తా ఉంటారు. ఎలిగేషన్ లో ఉన్న షేర్స్ కూడా ఈ రోజు తెలుసుకోండి. ఇప్పుడు కంపెనీలు ఈడీలో అటాచ్ అయిన షేర్స్ కూడా ఈ రోజు ట్రేడింగ్ లో మార్కెటింగ్ లో పెడుతున్నారు. ఆ వెసులుబాటు ఉన్నది షేర్స్ విషయంలో ఆవిడ వెరీ క్లియర్ గా చెప్పింది. పెట్టకూడదు. చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు చూసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయపరమైన చిక్కులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు దానికి బాధ్యులు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క బెయిల్ రద్దు అవుతుంది. అది మీరు గమనించాలా? శివపారెడ్డి గారు మీరు తెలుసుకోండి. ముందు ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ కు ప్రమాదకరం. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుతుంది. ఆ రకంగా చేయాలని కదా మీ యొక్క ఉద్దేశం, మీ ఎన్డీఏ కూటమి ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారు శర్మిల గారి యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలి, బెయిల్ రద్దు చేయించాలి. ఎలాగైతే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అన్యాయం అక్రమాల అవినీతి ద్వారా సంపాదించారు కాబట్టి ఈ రకంగా చేస్తే బెయిల్ రద్దు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు. కాబట్టి ఈ రోజున చెల్లితనం ఆడుతున్న మీ యొక్క గేమ్ ఇదే ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎంత డ్రామా ప్లే చేసినా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పే మాటలు, మీరు ఆడే మాటలు, మీకున్నటువంటి ఛానల్ ఏమవుతున్నాయో ఆ ఛానల్ చెప్పుకోండి. నిజాలను వాళ్ళు అనుకోవట్లా. ఇవన్నీ కేవలం ఆరోపణలే. ఏదో ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు అని అందరూ ఊస్తున్నారని దాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఆవిడ మీద వేసిన ఎలిగేషన్ అంతే. ఇది శర్మిల గారి దగ్గర ఎవిడెన్స్ ఉండి శర్మిల గారి దగ్గర ఆవిడ దగ్గర మాకు రావాల్సినటువంటి ఆస్తి పత్రాలు ఉంటే ఆవిడ కోర్టులో లీగల్ గా తెలుసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు చెప్తాను, లేకపోతే శివభారతి మీరు చెప్తాను కాదండి. కోర్టులో లీగల్ గా తెలుసుకుంటారు. ఈ రోజున మీరు ఎంత గోల పెట్టినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర ప్రూఫ్లు అంటే కోర్టులో వేసుకోవాలండి. శర్మిల గారి దగ్గర, విజయమ్మ గారి దగ్గర ఇదో మాకు వాటా రావాలని ఎటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే కోర్టులో తెలుసుకోమని చెప్పండి. వాళ్ళు అల్టిమేట్ గా వెళ్లాల్సింది కోర్టుకే. మనం కూర్చొని డిబేట్ లో మాట్లాడినంత వాళ్ళ కేసులు ఏం పరిష్కారం అవ్వలే గానీ వాళ్ళు శివభారతి గారు ఇక్కడ మీరు కోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇక్కడ లేనిపోయినది ఎందుకన్నా నేను మీకంతా ఎన్డీఏ కూటమికి, టీడీపీకి, జనసేనకి, బీజేపీ పార్టీకి అంత చిత్ర అంత ఆత్రం ఏంటన్నా? ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం. ఇది కోర్టు ఫైనల్ గా చూసుకుంటే బట్ ఏంటి అంటే కేవలం టీడీపీ వాళ్ళు ఇంత రాధాంతం చేస్తున్నారు అనేది లక్ష్మణరావు గారి మాట. సో ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గురించి ఇందాక మనం అన్నట్లు 4 పిల్లలు, 5 పిల్లలు, పిల్లలు, పక్క దేశం ఇలా చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు, జనసేన కూటమి నేతలు ఏమన్నా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మేము మాట్లాడటం కాదు, వాళ్ళు ఒక రాజకీయాలు ఎలా ఉంటాయంటే పంచెలూడగొడతాం,
అని ప్రారంభించిందే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో. నేను 25 సంవత్సరాలు అయింది రాజకీయాల్లో ఉంది. నేను టీఆర్పీలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మర్చిపోవద్దు. నేను అవన్నీ చెప్తున్నా. నాకు తెలిసిందే, చిరంజీవి గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు, వీళ్ళంతా నాకు తెలుసు. నేను చిరంజీవి గారు ఇస్ ఎ నైస్ జెంటిల్ మ్యాన్, మంచివాడు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. నేను ఆయన సినిమాను కూడా అభిమానిస్తాను. నేను అనుభవంతో నేను చెప్తున్నటువంటి మాట. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి రోజుల నుంచి నేను 25 సంవత్సరాలు ఉంటున్నాను, 2000 సంవత్సరం నుంచి. అప్పుడులో మొదటిసారి పంచెలోడ కొడతాం అని రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడి అసభ్యకరమైనటువంటి ప్రస్తావన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది భాషలో ప్రమాదమైనటువంటి మాటలు, ఆరోపణలు తేడాలు వచ్చేసినాయి. ఆ తేడాల్లో మంత్రులకి చెప్పులు చూపించి మంత్రుల్ని చెప్పించి కొడతాను, నా చెయ్యికి అందేంత దూరంలో ఎవడైనా వైసీపీ వస్తే వైసీపీ వాడిని కొడతాను, వైసీపీ నా కొడకల్లారా, మీరెంత, మీ స్థాయి ఎంత అని జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అడుగుతుంటే మాలాంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమానులు, వారి కోసం ప్రాణాలను పెట్టేవాళ్ళం, వాళ్ళ కోసం నిలబడే వాళ్ళం. మేము మాట్లాడితే తప్ప, మీరు మాట్లాడితే వేదమా, మేము మాట్లాడితే నేరమా? ఏంటిది? మీరే ప్రారంభించారు, మేము మాట్లాడతాం, అది మాట్లాడండి, కానీ వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు వస్తారు? శివపార్వతి గారు చెప్పండి. మాట్లాడకూడదంటున్నా నేను. శివపార్వతి గారు చెప్పండి. దువారా శ్రీనివాస్ గారు అడిగిందని చెప్పండి. పంచలోడు ఆయన ప్రజారాజ్యం నుంచి ట్రావెల్ చేశారని చెప్తున్నారు. పంచలోడ కొడతాం అన్నది తెలిసిన ఆయన ఎందుకు కొడతాం అన్నది తెలుసుకోలేకపోవడం శోచనీయం. భాష గురించి నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఆడపిల్లల బాత్రూంలో స్నానాలు చేస్తుంటే, వినండి, ఆడపిల్లల బాత్రూమ్ లో స్నానాలు చేస్తుంటే వచ్చి అల్లరి పెట్టేంత చండాలమైన రాజకీయ నాయకుల్ని పంచలోడ కొడతానన్నాడు. తప్ప అది తప్ప? ఆడపిల్లల బాత్రూమ్ లో స్నానాలు చేస్తుంటే ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటో భాష? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇళ్ళు పగల కొట్టేసి వాళ్ళు ఆడవాళ్ళు స్నానాలు చేయడానికి కూడా వీలు లేకుండా కాపలాలు పెట్టి వాళ్ళని అసహ్యంగా వాళ్ళని వెంట పడుతుంటే కాపాడడానికి ఎంతమందికి బాత్రూములు కట్టించాడు పవన్ కళ్యాణ్? ఉండదు ఆవేదన. ఆడవాళ్ళ ఆత్మగౌరవం కాపాడడానికి ఎంతమందికి బాత్రూములు కట్టించాడు పవన్ కళ్యాణ్? స్నానాలు చేసేటప్పుడు పోయి చూడమని చెప్పారు. ఆడవాళ్ళు స్నానం చేయడానికి, ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి బాత్రూములు కట్టించాడు చెప్పండి. అలాంటి వాళ్ళని మీరు ఎంతమందికి బాత్రూములు కట్టించాడమ్మా? ఎంతమందికి బాత్రూములు కట్టుకోమని చెప్పాడు అక్క చెల్లెలకి? ఎంతమందికి అక్క చెల్లెలకి బాత్రూములు కట్టించాడు? ఈయన ఆడపిల్లల గురించి మాట్లాడతారా? మనకి ఆడపిల్లల గురించి మాట్లాడే రైట్స్ ఉన్నాయా? మనకి ఆడపిల్లల గురించి మాట్లాడే రైట్స్ ఉన్నాయా? మనమా ఆడపిల్లల గురించి మాట్లాడేది? మనమా ఆడపిల్లల గురించి మాట్లాడేది? తెలుసుకోండి, దేనికోసం మాట్లాడాడు తెలుసుకోండి. ప్రజల కోసం మాట్లాడాడు, అంతేగాని కూర్చొని విద్యార్థులు 4వ పెళ్ళం 5వ పెళ్ళం పేక పిసికి చంపేస్తాం, పేక పిసికి చంపేస్తాం, పేక కొరకేస్తాం, చెప్పుతో కొడతాం. అది అప్పుడు ఏమైంది మాట్లాడుతున్నా నాకు అర్థం కాక. ఒక రాజకీయ నాయకుడు, ఒక బాధ్యత గల పార్టీ పెట్టిన ఒక పార్టీకి అధ్యక్షుడు ఆ రకమైన మాటలు మాట్లాడతారమ్మా? ఆ రకమైన మాటలు మాట్లాడచ్చు? చేస్తాను, పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాను, పిల్లల గురించి మాట్లాడతాను, పిల్లల గురించి మాట్లాడతా. ఏ రకంగా ప్రోత్సాహాన్ని కృష్ణమాలను తిట్టాడు? శివపార్వతి గారు చిరంజీవి గారి యొక్క కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు తల్లిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారి యొక్క గుండె గీస్తా గుండె పరిటాల రవి గుండెకి చేసింది ఎవరు? టీడీపీ నాయకులు. ఇదే టీవీ, ఇదే ఏబీ అంటో, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి శివపార్వతి గారు. శివపార్వతి గారు చిరంజీవి గారి యొక్క ఆడపిల్లలు బయటకు వెళ్ళిపోయారని దుష్ప్రచారం చేసినారు. దుష్ప్రచారం చేసినారు. చిరంజీవి గారి యొక్క తల్లిని, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిందెవరు? తిట్టించిందెవరు? ఏ టీవీ ఛానల్ తో తిట్టించారు? ఏ టీవీ ఛానల్ తో వాళ్ళ యొక్క పరువుని ప్రజలకు గెలిచారు?
ఈ రోజు నా గొప్పలు అయిపోయారా మీకు? ఈ రోజు నా గొప్పలు అయిపోయారా మీకు? ఈ రోజు నా టీడీపీ పార్టీ మీకున్నటువంటి ఏబీ అన్నో టీడీపీ ఈ రోజు గొప్పలు అయిపోయినాయా? చిరంజీవి కుటుంబాన్ని, చిరంజీవి పరువుని, పవన్ కళ్యాణ్ గారి యొక్క పరువుని, పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తుని వ్యక్తిగత అననం చేసింది టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని, ఆ టీడీపీ పార్టీతో మీరు ఈ రోజు పొత్తు పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచి మీరే మాట్లాడతారు. ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. చెప్పండి శివపార్వతి గారు, ఆ ఉపమా ముఖ్యమంత్రి గారు చెప్పండి. శివపార్వతి గారు, ఆ ఉపమా ముఖ్యమంత్రి గారు చెప్పండి. అయ్యా ఉపమా ముఖ్యమంత్రి గారు, మన తల్లిని తిట్టింది టీడీపీ వాళ్ళే, టీడీపీ వాళ్ళే, మన కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చింది. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. దువ్వాడ శ్రీనివాస్ గారు ఇందాకలు అన్నట్లు కూటమి నేతలు కానీ లేదంటే ఎల్లో మీడియా కానీ ఇందాకలు అన్నట్లు టీడీపీ వాళ్ళకి వీళ్ళెవరు కూడా ఆస్తులు పంపకాలు లేవా, వీళ్ళెవరు కూడా కోర్టుకు ఎక్కట్లేదా అన్న విషయం మీద మాట్లాడుతున్నారు. వీళ్ళెవరు కూడా పేపర్కి ఎక్కలేదు, పేపర్లలో ఇష్యూ చేసుకోలేదు, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడలేదు, కోర్టులకు ఎక్కలేదు. ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మాత్రమే హాట్ టాపిక్గా మారుతుంది. కాబట్టి ఇక్కడ కూటమి నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు అనేది ప్రతివాదన. మీరేమంటారు ఈ కామెంట్స్ మీద? కోర్టులో ఉండేటప్పుడు ఈ వ్యవహారాలపైన మనం మాట్లాడకపోవటం మంచిది. నెంబర్ 1, కోర్టులో వ్యవహారాలన్నీ కూడా తేలుతాయి. కొన్ని వ్యవహారాలు ఇళ్లలోనే సర్దుబాటు అవుతాయి, కొన్ని వ్యవహారాలు ఆస్తుల తగాదాలకు సంబంధించి కోర్టుల వరకు వచ్చేటప్పుడు కోర్టులే తెలుస్తాయి తప్ప దాని గురించి ఇష్టానుసారంగా మాట్లాడి దాన్ని ప్రూవ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి కోర్టులో వివరణ ఏంటి జరుగుతుందో అది మాట్లాడండి, తప్పలేదు. కానీ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద కేసు వేశారు, చెల్లెల మీద కేసు వేశారు. కేసు వేస్తే పిటిషన్ కాపీ అది ఏ పిటిషన్ వేశారో చూపించమనండి. పిటిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ విత్ అప్లికేషన్ చేశారు, ఇంటిమేషన్ ఇచ్చారు కోర్టుకి. అంతే తప్ప మీరు మాట్లాడాలనుకుంటే వాస్తవాలు మాట్లాడాలని నేను చెప్తున్నాను. వాస్తవాలు లేకుండా ఇష్టానుసారంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు, దాన్ని తప్పు అంటున్నాం మేము. మాట్లాడితే మాట్లాడండి, కానీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, వాస్తవాలను మాట్లాడండి. వాస్తవం మీద మాట్లాడదాం. పిటిషన్ ఎక్కడ ఉందండి? తల్లి మీద చెల్లి మీద కేసు ఎక్కడ వేశారో చెప్పండి. అది కేసు అంటారా దాన్ని? ఒక అప్లికేషన్ ద్వారా ఇంటిమేషన్ చేశారు, బదలాయింపులు జరిగాయి, ఇది మీ దృష్టిలో పెడుతున్నాను. ఎంఓయు ఏదైతే 19లో ఇచ్చారో ఆ ఎంఓయులో నేను మార్పులు చేస్తాను అని ఇంటిమేషన్ ఇచ్చారు. ఇంటిమేషన్ ఇవ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్ అవుతుంది. దాని గురించి మాట్లాడండి. అంతేకాని కేసులు వేశారు, ఎవరండి కేసులు వేశారు చెప్పండి అమ్మా. కేసు పిటిషన్ నెంబర్ చెప్పండి. పిటిషన్ ఒకవేళ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పండి. చెప్పలేదా? చెప్పండి. షర్మిలా గారిని అడగండి, చెప్తారు. ఆవిడ మాటలు చేసుకుని చెప్తాము మేము కూడా. సొంత చెల్లెలు అన్న మీద అబద్ధం చెప్పదు కదా. పిటిషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పిటిషన్ ఆర్ అప్లికేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పిటిషన్ నంబర్ చెప్పండి. పిటిషన్ నంబర్ చెప్పండి. షర్మిలా గారు మీరు అన్నట్టుగా తల్లి మీద చెల్లి మీద కేసు వేస్తే ఆ యొక్క ఎఫ్ఐఆర్ నంబర్ కానీ ఆ యొక్క పిటిషన్ నంబర్ కానీ చెప్పండి. ఏ రోజు వేసారో పిటిషన్ నంబర్ చెప్పండి. ఆయన ఎన్సీఎల్టీకి అచ్చి పెట్టుకున్నారు. అయ్యా ఇల్లీగల్ గా వినండి శివపార్వతి గారు, వినండి. ఎన్సీఎల్టీకి అచ్చి పెట్టారు. వినండి 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 వినండి. శివపార్వతి గారు ఒక్క నిమిషం. మీరు వినాలా? ఆయన ఏమని అచ్చి పెట్టుకున్నారంటే ఎన్సీఎల్టీ. శివపార్వతి గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం శివపార్వతి గారు, ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు ఏదో చెప్తున్నారు. శివపార్వతి గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం శివపార్వతి గారు. లక్ష్మణరావు గారు మీరు చెప్పండి. లక్ష్మణరావు గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం కాదు, అతనే చెప్పాడు. లక్ష్మణరావు గారు మీరు చెప్పండి. శివపార్వతి గారు 2019లో జరిగినటువంటి ఎంఓయూలకి ఏదైతే మరి షేర్లు బదిలింపు ఇల్లీగల్ గా జరిగినాయో ఇవి నాకు తెలియకుండా జరిగినాయి. ఇది ఎన్సీఎల్టీ ఏదైతే ఈ కంపెనీలకు అన్నిటికీ ఒక లా ట్రిబ్యునల్ ఉంటుందో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి ఈయన అర్జీ పెట్టుకున్నాడు. అయ్యా ఇది నాకు సంబంధం లేకుండా ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ మా తల్లి మా చెల్లి పేరు మీద ఈ షేర్లు బదలాయింపుకి పాల్పడ్డారు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీరు తీసుకోండి ఆయన పెట్టారు. అంతేగాని తల్లి మీద చెల్లి మీద కేసు వేయలేదు. మీకు తెలియకన్నా కింద మీద ఊగిపోయి మాట్లాడితే ఉపయోగం ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా తల్లి మీద చెల్లి మీద కేసు వేయలేదు. మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అమ్మా మన ఉప ముఖ్యమంత్రికి చెప్పండి. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మనం ఏ రంగంగా మనం ఉప ముఖ్యమంత్రి అయ్యామో, మనం ఏ రంగంగా ఎమ్మెల్యే అయ్యామో, ఎవరు ప్రాణం పట్టుకుంటే మనం ఎమ్మెల్యే అయ్యే ఉప ముఖ్యమంత్రి అయ్యామో ఒకసారి ఆ ఉప ముఖ్యమంత్రికి చెప్పండి అమ్మా. ఏమంటారు? యా దువ్వాడ శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, షర్మిల గారు ఎట్టకేలకైతే గత 10 సంవత్సరాల క్రితం నుండి జరిగిన మొత్తాన్ని కూడా ఒక పేపర్ మీద తను విశ్లేషణాత్మకంగా పూర్తిగా కూడా క్షుణ్ణంగా రాశారు మొత్తం కూడా. సో అంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని, అదేవిధంగా 2019 నుంచి 24 వరకు జరిగిన దానిని కూడా అంటే ఫ్యామిలీ పరంగా ఆస్తి పరంగా మొత్తం రాశారు. దీని మీద అంటే మీరు అన్నట్లు కోర్టులో ఉండక మాట్లాడకూడదు అని, కానీ షర్మిల గారు నేనైతే పేపర్ మీద మొత్తం కూడా రాసుకొచ్చారు, అటు బాబాయ్ గురించి కూడా రాసుకొచ్చారు. సో ఈ విధంగా ఎవరెవరు ఉన్నారో కూడా మొత్తం ఈ ఎంవైయూ జరిగేటప్పుడు కానీ ఆస్తి పంపకాల్లో కూడా ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా రాసుకొచ్చారు. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడే ముందు అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే పూర్తిగా అసలు ఏం జరిగిందో షర్మిల గారు అయితే చెప్తున్నారు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా? సార్ ఇప్పుడు ఇప్పటి వరకు సరే మేడం షర్మిల సార్ ఒక్కటి మీకు మేము తెలియజేస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, దువ్వాడ శ్రీనివాసన్ మా జిల్లాకు పరిచయం చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాకు దైవ సమానం. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పట్ల మేము ఎప్పుడు కూడా ప్రాణప్రదంగా ఉంటాం. మాకు విజయమ్మ గారన్నా, షర్మిలమ్మ గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా మా ప్రాణం. కానీ కుటుంబంలో గొడవ వచ్చింది, వివాదం వచ్చింది. ఆస్తి వివాదం వచ్చేటప్పుడు ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి, అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఆ అటాచ్మెంట్స్ ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లేఖ వెళ్ళింది, షర్మిల గారి దగ్గర నుంచి లేఖ వచ్చింది. మళ్ళీ షర్మిల గారు క్లియర్ గా విస్తీకరించేదో చెప్పారని మీరు చెప్తున్నారు. ఇవన్నీ కూడా కోర్టులో ఉన్న వ్యవహారాలు కాబట్టి కోర్టులోనే ఇవి తేలుతాయి. ఏది ఏమైనా సరే ఒక కేసు పైన ఒక స్టేటస్ తో ఉండేటప్పుడు కోర్టు వారి పరిమితి లేకుండా, కోర్టు వారి అనుమతి లేకుండా ఎటువంటి లావాదేవీలు జరపకూడదన్నది న్యాయస్థానం తెలియజేస్తుంది. అది జరిగాయన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిమేషన్ ఇచ్చారు, అంతవరకే. దీనికి సంబంధించిన వివరాలన్నీ సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు. సాక్షి పేపర్ లో నిన్నను వచ్చింది, మొన్నను వచ్చింది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. దాంట్లో పెద్ద విశేషం ఏముంది? శివపార్వతి గారు ఏదో చెప్తున్నారు, శివపార్వతి గారు మాట్లాడారు. ఆయన ఏదైతే ఆ నేషనల్ లా ట్రిబ్యునల్ కి, కంపెనీ లా ట్రిబ్యునల్ పంపించారో, దానికి పంపించారో ఆయన ఏం చెప్పారు? దానిలో లెటర్ ఉంది కదా, ఏం చెప్పారు? నేను ఇష్టపూర్వకంగా షర్మిలాకి వాళ్ళకి ఇచ్చినవి నేను విత్డ్రా చేసుకున్నా, నేను వెనక్కి తీసుకున్నా, నేను వాళ్ళకి బదలాయింపు చేయకూడదు అనుకుంటున్నాను, నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాననే కదా ఇచ్చారు. మిగతాదంతా పక్కన పెట్టండి, అదే కదా ఇచ్చారు. అది కాక ఇంకేమన్నా ఇచ్చారా? మీకు చెప్పింది ఎంఓయు అన్నది శివపార్వతి గారు విషయం అర్థం కావట్లేదు. బదలాయించిన షేర్లని నేను ఇప్పుడు ఇవ్వను అంటున్నారు, అంతే కదా? మన ఇష్టం. ఎంఓయూని మనం విత్డ్రా చేసుకునే అధికారం కూడా మనకు ఉంది. మన ఇష్టం. ఎంఓయు అన్నది మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఆనాడు నేను ఇచ్చిన ఎంఓయుని జరిగినటువంటి బదలాయింపుడు కంటెంప్ట్ అయింది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పడంలో తప్పేం లేదు. అది న్యాయపరంగా ఉన్నటువంటి అవకాశం. మీరు ఒక ఎంఓయు జగన్మోహన్ రెడ్డి గారు లేఖలో వినండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో మరొక మాట కూడా చెప్పారు. నీకు నాకు ప్రేమతో, నా చెల్లెల అన్న ప్రేమతో, నా తల్లి అన్నటువంటి ప్రేమతో నేను ఈ ఎంఓయూ చేశాను. ఈ రకంగా జరిగిన బదలాయింపుల్లో కంటెంప్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మీకు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, మనిద్దరి మధ్య సఖ్యత ఉన్ననాడు, మనిద్దరం సంతోషంగా ఉన్నప్పుడు, మన మధ్య ఎటువంటి ఆరోపణలు పొరపచ్చాలు లేనప్పుడు యథావిధిగా నేను ఆలోచిస్తాను.
యా శివపార్వతి గారు కూడా చెప్పారు. శివపార్వతి గారు ఆయన ఏమీ ఇక్కడ ఆలోచిస్తాననలేదు. యా అప్పుడు శివపార్వతి నాకు గారు మీరు నచ్చారు, నాకు అప్పుడు ప్రేమ ఉంది కాబట్టి ఒక్క నిమిషం ఇచ్చారు. దుబారా గారు. ప్రేమ లేదు, మీరు రాజకీయంగా మాట్లాడకూడదు అవన్నీ చేస్తున్నారు కాబట్టి నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వను. యా శివపార్వతి గారు ఇక్కడ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గారు యా శివపార్వతి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ బహుమతి అని చెప్తున్నారు. అక్కడ షర్మిల గారు నిన్న విడుదల చేసిన లేఖలో మాత్రం బహుమతులు లేవు, కేవలం అది వారసత్వంగా ఆయన సంరక్షకుడు గార్డియన్ మాత్రమే, నాకు ఇవ్వాల్సిన అన్ని హక్కు అని చెప్తున్నారు క్లియర్ కట్ గా. అసలు ఇక్కడ ఒక పక్క గిఫ్ట్ అని చెప్తుంటే ఒక పక్క గిఫ్ట్ కాదు, అవి నాకు వచ్చే హక్కు అని చెప్తున్నారు. సార్ సార్ వారసత్వం అయితే ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ప్రూఫ్ బయట చాలా పెట్టమనండి. తెలివిగా చేశారండి. వారసత్వం అయితే ఆవిడ దగ్గర ఏ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఉన్నా బయట పెట్టమని చెప్పండి. ఈ దొంగ నాటకాలు ఎందుకు నాకు అర్థం కావట్లా? శివపార్వతి గారు ముందు తెలుసుకోండి. మీరు వారసత్వం నుంచి వచ్చిన ఆస్తులు అయితే ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టమని చెప్పండి. ఉత్తి లేఖలు రాయడం కాదు, యా క్లియర్ కట్ గా చెప్పారు. లేఖలు రాయడం కాదండి. యా లక్ష్మణరావు గారు క్లియర్ కట్ గా చెప్పారు. ఇదే నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది ఆ వారసత్వ ఆస్తులు, ఈ వారసత్వ ఆస్తుల్లో నాకు వాటా రావాలని శర్మిల గారు చెప్పొచ్చు. లక్ష్మణరావు గారు సంపద అది ఏదైనా సార్ ఒక్క నిమిషం సార్. లక్ష్మణరావు గారు క్లియర్ కట్ గా ఆమె రాసిన లేఖలో చెప్పారు. కేవీపీ చంద్రరావు గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆస్తుల పంపకాలు జరిగినప్పుడు కానీ లేదంటే సమాత్ర ఇతరాత్ర చర్చల్లో కూడా ఉన్నారంటూ వీళ్ళ ముగ్గురు పేరుని ప్రత్యేకంగా పేర్కొన్నారు. దానికంటే ముఖ్యంగా ఆమె వైఎస్ఆర్ యొక్క వారసురాలు, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? లేఖ రాయడం కాదండి. ఆవిడ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్ పలానా ఆస్తులో పలానా వాటా నాకు రావాలి, పలానా కంపెనీలో ఇన్ని షేర్లు రావాలని ఏమైనా ఎవిడెన్స్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే ఇదే మీ టీవీ5 ఏబిఎన్ మీ ఛానల్ చూపించమనండి. శర్మిల గారిని దొంగ మాటలు దొంగలాకాశ్రయాలు వద్దు, చూపించండి. మీరు నిజంగానే మీకు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకు ఎంపీలు చేస్తారా లేదా మీకు మీ ఇందులో పలానా వాటా మీకు వస్తారని ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఉంటే మీరు మీడియా ముఖంగా మీరు బయట బహిరంగంగా చూపించచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. దేనికి భయపడతా ఉన్నారు? దొంగలాకాశ్రయాలు ఎందుకు, దొంగలాకలు రాయడం ఎందుకు, దొంగ ఉత్తరాలు రాయడం ఎందుకు, దొంగ మాటలు మాట్లాడటం ఎందుకు? కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు. మనం అంటే అయిపోదు కదా. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీ ప్రయోజనం చెప్పండి సార్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కేవలం ఎంఓయు గురించి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకోవాలా. ఎంఓయు గురించి మాట్లాడటమే ఇక్కడ అవసరం తప్ప మిగతా విషయాలు మాట్లాడి అనవసరంగా చర్చకు లేనిపోనివన్నీ తీసుకురావటం ఇదంతా సమయం వృధా అవుతుంది. నా విషయాన్ని, నా వాస్తవాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు వారికి చెల్లెల పట్ల ఉన్న ప్రేమని, తల్లి పట్ల ఉన్న ప్రేమని ఎంత స్పష్టంగా ఉన్నదన్నది నేను విశదీకరించాను. న్యాయస్థానంలో ఉన్న విషయాలన్నీ కూడా మీకు క్లియర్ గా చెప్పాను. ఇంతకు మించి దీని గురించి ఎక్కువగా చర్చించినా కూడా సమయం వృధా అవుతుంది సార్. నాకు వేరే పని ఉంది. దుబాడ గారు ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. కేవలం జగన్ ని టార్గెట్ చేసేందుకే ఆల్రెడీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా పతనానికి గురయ్యారు. దాదాపు 11 సీట్లు మాత్రమే గెలుచుకొని, సో మళ్ళీ ఆయన ఇంకా దెబ్బ కొట్టేందుకే ఎవరైనా కుట్ర ఏమన్నా జరుగుతుందా? షర్మిల వెనక ఎవరన్నా ఉండి కుట్ర చేస్తున్నట్లు ఏమన్నా ఈ యొక్క మొత్తం మీద కూడా మీకేమన్నా అనిపిస్తుందా? ఈ రాజకీయ కుట్రలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి చేస్తున్నటువంటి నాటకం ఇది. ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయటానికే ఈ రోజు ఈ కూటమి పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నం అని నేను స్పష్టంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఈ డ్రామాని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఎవ్వరు ఏమి చేయలేరు. జగన్మోహన్ రెడ్డి బంతి లాంటి వ్యక్తి. ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. న్యూటన్స్ లా ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫోర్స్ తో మళ్ళీ వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తారు జగనన్న. ఇప్పటికే ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసుకోలేకపోయినారు. ప్రజలకి ఇసుక అన్నారు, ఇసుక ఇవ్వలేకపోయినారు. మద్యం ఏరుల్లా ప్రవహిస్తుంది. ఎక్కడ చూసినా మద్యమే. అధిక ధరలకి మద్యాన్ని నమ్ముతున్నారు. ఏ మాట కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఈ పాటికే జగన్మోహన్ ఉంటుంటే ప్రతి అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇలాంటివన్నీ కూడా వచ్చి ప్రజలు సంతోషంగా ఉండేవారు. ప్రజలు నానా అష్ట కష్టాలు పడుతున్నారు, నానా ఇబ్బందుల్లో ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్,
అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ పనిచేస్తున్నారో ఆ పనిని మరిపించడానికి డైవర్షన్ చేస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ తో టైం కాలయాపన చేయాలని చూస్తున్నారు. ఒక్క మంచి పని కూడా అధికారంలోకి వచ్చి ఈ 4-5 నెలల్లో వాళ్ళు చేసి పెట్టలేదు. సిలిండర్లు 3 అన్నారు, ఇవ్వలేదు. ఇంతవరకు అమ్మఒడికి తల్లి వందనం అన్నారు, చేయలేదు. రైతుల తాలూకా పరిస్థితులు అధోగతిగా మారినాయి. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పురుగు మందులు కేంద్రాలు నాశనం అయిపోయినాయి, సచివాలయ కేంద్రాలు నాశనం అయిపోయినాయి, ఆరోగ్య కేంద్రాలు నాశనం అయిపోయినాయి. సచివాలయంలో వాలంటీర్స్ కి డబ్బులు ఇస్తామన్నారు, 10,000 రూపాయలు చొప్పున. మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాల్లో తీసుకుంటామన్నారు, వాళ్ళకి రోడ్డు మీద పడేస్తారు. మళ్ళీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ప్రజలందరూ కూడా క్యూ లైన్ లో పడి కాపులు పడుతూ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. వాటి గురించి అందుకే మీకు అధికారంలోకి ఇచ్చారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి అమ్మా. దయచేసి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ తో, వ్యక్తిగత విషయాలతో టైం వృధా చేసుకోకండి. ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశం వినియోగించుకోండి. మళ్ళీ జగనే కావాలి, నా మనవడు కావాలి, నా కొడుకు కావాలి, నా తమ్ముడు కావాలి, నా అన్న జగనన్నే కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అతి తక్కువ రోజుల్లోనే ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దీనికి తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఇది నేను చెప్పవలసినటువంటి విషయం. లక్ష్మణరావు గారు చెప్పండి. శ్రీను గారు వినండి సార్. శ్రీను గారు చెప్పింది 100% కరెక్ట్. ఆయన చెప్పింది పరంగానే ఈ రోజున రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లీడర్ గా ఎదుర్కొంటారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి ఇబ్బంది పెట్టలేరు. అలాగే మా పార్టీని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేదు. ఖచ్చితంగా మేము ఆ లేఖలో దీనిపైన ఫైట్ చేస్తారండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. శివపార్వతి గారు దీని మీద కంక్లూజన్ ఇవ్వండి. అలాగేదండి, ఇందాక దువ్వాడ శ్రీని గారు పెద్ద ప్రసంగం చేశారు. ఆయన బహుశా అన్ని రాష్ట్రంలో లేరు అనుకుంటారు, కొంచెం రెస్ట్ పీరియడ్ లో వేరే అవుట్ ఆఫ్ స్టేట్ ఉండి ఉంటారు. అందుకని ఆయనకి ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. అభివృద్ధి లేదు, లేకపోతే ఇది లేదు, అది లేదు, మద్యం ఇసుక దొరకట్లేదు, ఇసుక ఎద్దుల బండ్ల మీద కూడా తీసుకుపోతున్నారు. కావాలంటే వెళ్ళిపోయి చూడవచ్చు లక్ష్మణ్ గారు కానీ దువ్వాడ శ్రీని గారు కానీ. మధ్య ఏ ఊరిలో పారుతుందంట, ఏడ పారుతుందో మరి మాకైతే కనపట్ల. వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా కనపడుతుందేమో మేము దాన్ని ఏం చెప్పలేము. ఎందుకంటే పచ్చకావరిలోడు లోకం అంతా పచ్చగా ఉండదు. వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి 11 నుంచి జనాలు కూర్చోబెట్టారు. వచ్చిన తక్కువ కాలంలో 2,200 తోటి మొన్న రైల్వేలో లైన్ వేశారు. దశాబ్దాల తరబడి ఎవరి వల్ల కాని పని పవన్ కళ్యాణ్ గారు చేసుకొని వచ్చారు. కేంద్రం నుంచి 2,200 కోట్లతో రైల్వే లైన్ శాంక్షన్ అయింది. అమరావతికి 15,000 కోట్లతోటి పనులు మొదలయ్యాయి. పోలవరం పనులు మొదలయ్యాయి. ఇంకా ఇక్కడ జరిగితే ఫ్రీ సిలిండర్ దీపావళి నుంచి ఫ్రీ సిలిండర్ అనౌన్స్ చేశారు. రాగానే పెన్షన్ పెంచారు. ఈయన 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది విడతల వారీగా. మరి వాలంటీర్స్ కి 10,000 అన్నారు, 10,000 తీసుకుంటారు వాళ్ళని. వాళ్ళు కేటగరైజ్ చేసి స్కిల్ గణన చేసిన తర్వాత వాళ్ళని జాబుల్లోకి మళ్ళీ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ లో ఎలకేట్ చేయాలో ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇప్పుడు వచ్చి 4 నెలలే అవుతుంది, ఇంకా 5 నెలలు కూడా అవలా. జస్ట్ 150 రోజుల్లో ఇన్ని చేసిన వాళ్ళు. లక్ష్మణరావు గారు 1 మినిట్ లో కంక్లూజన్ ఇవ్వండి. దీని వెనక భారీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 అమలు చేయడానికి భయపడతా ఉన్నారు. వీళ్ళకి చేత కాదు, ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు, దొంగ హామీలు ఇచ్చారు. ఈ రోజున నిలబెట్టుకోవడానికి కింద మీద పడతా ఉన్నారు. చూస్తూ ఉన్నాం. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 10, నీకు 48, నీకు 60 అన్నారు. ఎవరికి రూపం వచ్చిన పరిస్థితి లేదు. విజయవాడ వరద బాధితులకి ఇలా ధర్నాలు చేస్తూ ఉన్నారు. దానికి వెలుగుపోతుంది, అదే చేస్తుంది అని చెప్పి ఉన్నారు. ఏమి లేదు, రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పరిపాలన ఎలా చేయాలో అయ్యమానాలను తెలిపారు. 5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నంబర్ 1 స్థాయిలో నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈయన ఏమైనా ట్యూషన్ చెప్పించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ పరిపాలించాలో చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. మీరు వచ్చి మా దగ్గర పాఠాలు నేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మన తాడిపల్లి పార్టీ ఆఫీస్ లో ఆయన ఇంటి దగ్గర
శివపార్వతి గారు థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు చౌదరి బాబ్జీ గారికి, అదేవిధంగా రేగడి లక్ష్మణరావు గారికి, అదేవిధంగా శివపార్వతి గారికి, జనసేన నాయకురాలు ఇక దువ్వాడ శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్సీ గారికి కూడా ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు పక్క నిన్న షర్మిల విడుదల చేసిన లేఖలో పూర్తిగా తనైతే జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను దాదాపు కూడా కొన్ని సంవత్సరాల వరకు తన పెద్ద బిడ్డగా చూసుకున్నారు, ఇదంతా కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా సరస్వతి పవర్ ప్లాంట్లో మాత్రం తనకు బహుమతి మాత్రమే అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఉంటే, ఇటు పక్క షర్మిల గారు బహుమతులు ఏవి కూడా లేవు అంటూ కూడా తన వారసత్వం మాత్రమే తన తండ్రి ఎప్పుడు చెప్తూ ఉండేవారు. విజయమ్మ గారు రాసిన ఒక బుక్ కూడా మనందరూ కూడా తెలుసు. ఆ డైరీలో కూడా విజయమ్మ గారు కూడా పేర్కొన్నారు, నలుగురికి కూడా సమానంగా రావాలి తన, అంటే షర్మిల గారి ఇద్దరు బిడ్డలకి, జగన్మోహన్ రెడ్డి యొక్క ఇద్దరు బిడ్డలకి, కూడా నలుగురు కూడా ఆస్తులన్నింటిలో కూడా సమాన హక్కులు రావాలి, సమాన వాటా రావాలి, సాక్షి గారి ఇతరత్ర అన్నింటిలో కూడా సమానంగా రావాలంటూ కూడా షర్మిల గారు నిన్న విడుదల చేసిన లేఖలు అయితే పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క పూర్తిగా సరస్వతి పవర్